opportunity. She has transformed as a great leader. She created so many leaders. Who is holding a category of executive purple diamond. She is none other than Nandu Upender madam. Please come on to the spotlight and share your valuable presentation, madam. Please come on to the spotlight, madam. Thank you, sir. Thank you very much for warm welcome. And once again, good evening to all of you. Let us do all good claps to us, madam. మనం అందరం మంచిగా do more than what we can get. మనం బాగా బిగ్ క్లాప్స్ ఇచ్చినట్లయితే మేడం దగ్గర నుంచి మంచిగా పవర్ఫుల్ ప్రెజెంటేషన్ మనం తీసుకోవచ్చు. Once again, let us all give the big and digital claps. Once again, welcome to the madam. Thank you, sir. మీరు చూసారు ప్రోగ్రామ్ ని యాక్టివ్ గా ఉంచడానికి మనకి ఈ రోజు మన ఎంసీ గారు ఎంత యాక్టివ్ గా స్టార్టింగ్ నుంచి ఉండడం జరిగింది. అదే యాక్టివ్నెస్ మీ అందరిలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరం కూడా ఎప్పుడు హ్యాపీగా విత్ స్మైల్ ఫేసెస్ తో ఉంటే ఆల్మోస్ట్ ఏదైనా మనం సాధించుకోవచ్చు. కాబట్టి బీ హ్యాపీ. ప్రాబ్లమ్స్ అనేవి మనకే వస్తాయి, అది 100%. ఎందుకంటే ప్రాబ్లమ్స్ రాకపోతే మనిషి అన్న వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఉండదు. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ని కూడా అది ప్రాబ్లమ్స్ లాగా తీసుకోకుండా హ్యాపీ మూమెంట్ తో కనుక షేర్ చేసుకుంటే ప్రతిదీ కూడా మన లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ అండ్ గ్రేట్ ఈవినింగ్. ఈ రోజు మీ అందరినీ కూడా కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా గురించి నేను లాస్ట్ లో చెప్తాను, సార్ చెప్పినట్టు. ఎందుకంటే నేను ముందే కనుక నా గురించి చెప్పినట్లయితే కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి నేను నా గురించి లాస్ట్ లో నేను చెప్తాను. అండ్ బిఫోర్ దట్, దానికి ముందు ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఉంటారు, ఒక గొప్ప అవకాశం ఉంది లేదా ఒక గొప్ప గ్రేట్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయని. అటువంటి ప్రొడక్ట్స్ గురించి అండ్ ఆ గ్రేట్ ఆపర్చునిటీ గురించి వితౌట్ డిలే నేనైతే చెప్పడానికి రెడీగా ఉన్నాను. కానీ మీ అందరూ ఒక్కసారి స్మైల్ ఇస్తే, చాలా మంది ఫ్రంట్ కెమెరాస్ ఆనందంగానే అటు ఇటు ఇంట్లో అందరినీ చూస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో సీరియస్ గా చూస్తున్నారు కెమెరాని. కెమెరానైతే ఏమనొద్దు సార్, ఎందుకంటే మీ అందమైన ఫేసెస్ కనిపించాయి త్రూ ఆ కెమెరా ద్వారానే. అండ్ థ్యాంక్ యూ వనండా. అండ్ వితౌట్ డిలే నేను ఈ రోజు ఈ యొక్క గొప్ప అవకాశం గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకు మేడం మాటకు ముందు గొప్ప అంటున్నారంటే నేను లాస్ట్ చెప్తాను ఆ గొప్ప కూడా ఎందుకు నేను మీకు అంటున్నాను అనే మాట. కాబట్టి వెల్కమ్ ఇండస్ వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అండ్ మనం స్టోరీలో ఆపర్చునిటీలోకి వెళ్లే ముందు ఒక చిన్న స్టోరీ మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ద స్టోరీ ఆఫ్ బ్రిడ్జ్ టు నౌవేర్. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఒక బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటిది అనేది అందరికి కూడా. అంటే ఇక్కడ మీకు అందరికి కనిపిస్తుంది ఒక బ్రిడ్జ్ ఎక్కడుంది, రివర్ పక్కన ఉంది. యాక్చువల్ గా బ్రిడ్జ్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎస్, మీరు ఇందాక చూసిన బ్రిడ్జ్ ఇదే బ్రిడ్జ్. కాకపోతే ఇందాకనేమో వాటర్ పక్కన ఉన్నాయి, రివర్ పక్కన ఉంది, ఇప్పుడు రివర్ పైన ఉంది. ఏంటి మేడం డిఫరెన్స్ అంటే, యాక్చువల్ గా దాన్ని ఒక రివర్ పైన నిర్మించారు, కానీ అనుకోని ఒక విపత్తు, ఒక కారణం వల్ల ఆటోమేటిక్ గా రివర్ ఏదైతే ఉందో దాని వేని షిఫ్ట్ చేసుకుంది. అంటే ఆటోమేటిక్ గా దాని యొక్క రూట్ ని మార్చుకుంది. దానివల్ల ఏమైందంటే అంత స్ట్రాంగ్ గా, యాక్చువల్ గా మనందరికీ తెలుసు బ్రిడ్జి ఎంత స్ట్రాంగ్ గా నిర్మిస్తారో, అటువంటి బ్రిడ్జి అంత స్ట్రాంగ్ గా నిర్మించిన బ్రిడ్జి కూడా ఇప్పుడు ఎటువంటి ఉపయోగం అంటే చాలా హార్డ్ వర్క్, ఎంతో మంది వ్యక్తులు కలిసి దాన్ని నిర్మించుంటారు. ఎన్నో మంత్స్ ఆర్ ఇయర్స్ కష్టపడి దాన్ని నిర్మించారు. కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోయింది. దేని వల్ల అంటే జస్ట్ పరిస్థితులు చేంజ్ అవడం వల్ల. ఏంటి మేడం ఆ పరిస్థితులు అంటే, జస్ట్ ఒక తుఫాన్ రావడం వల్ల ఆటోమేటిక్ గా రివరు తను వెళ్లే వేలో కాకుండా, ఆల్మోస్ట్ చాలా మందికి కూడా వినడానికి కొత్తగా ఉంటుంది రివర్ మార్చుకోవడం ఏంటి అంటే, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది. ఒక తుఫాను వల్ల ఆటోమేటిక్ గా రివర్ అనేది షిఫ్ట్ అవడం వల్ల అంత స్ట్రాంగ్ గా నిర్మించబడిన బ్రిడ్జి కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోయింది. మీరు చూస్తే రివర్స్ హ్యావ్ షిఫ్టెడ్ వరల్డ్ వైడ్. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, లాస్ట్ 2 years సిచ్యువేషన్ అందరికీ తెలిసే. ఏమైంది, చిన్నది కంటికి కానరాని కంటికి కూడా కనిపించిన ఒక వైరస్ వల్ల లాస్ట్ 2 years మన లైఫ్ లో చాలా మంది ఫ్యామిలీస్ కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకున్న మెయిన్ ఇన్కమ్ సోర్స్ దెబ్బతినడం జరిగింది బికాస్ ఆఫ్ కరోనా వల్ల. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్ కానివ్వండి, ట్రెడిషనల్ బిజినెస్ కానివ్వండి, ఏదన్నా పెట్టుకున్నా చూడండి లాస్ట్ 2 years ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఆటోమేటిక్ గా వరల్డ్ వైడ్ గా లాస్ట్ 2 years ప్రతి ఫ్యామిలీలో కూడా ఇక్కడ ఎలా అయితే రివర్ షిఫ్ట్ అయిందో ఆ విధంగా వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కూడా, అప్పటిదాకా వాళ్ళు ఎంచుకున్న ఇన్కమ్ సోర్స్ కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేకుండా, సేమ్ యాజ్ ఇట్ ఇక్కడ బ్రిడ్జ్ కి ఎలా అయితే ఉపయోగం లేకుండా అయిపోయిందో ఆ విధంగా వాళ్ళు ఎంచుకున్న ఇన్కమ్ సోర్స్ ఉపయోగం లేకుండా అయిపోవడం జరిగింది. కానీ ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే, స్టార్టింగ్ లో మాట్లాడాను, ప్రాబ్లం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే 99% ఈ ప్రాబ్లం నాకే ఎందుకు వచ్చిందని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ మీకు వండర్ఫుల్ ఒక పదం ఉంది చూడండి, ఈచ్ ఛాలెంజ్ ఆల్సో ప్రెజెంట్ అన్ ఆపర్చునిటీ.
మనకొచ్చే ప్రతి ఛాలెంజ్ కనుక మనం యాక్సెప్ట్ చేసి దాన్ని కనుక మనం మలుచుకున్నట్లయితే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని క్రియేట్ చేయొచ్చు, అది ఎవరైనా సరే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అసలు మనుషుల బిహేవియర్స్ ఎలా ఉంటాయి అంటే అందరూ ఏంటి అంటే వన్ సైడ్ నుంచి ఆలోచిస్తుంటారు, టూ సైడ్స్ ఎప్పుడు ఆలోచించరు. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళకి వచ్చిందని ఆలోచిస్తారు కానీ ఎదుటి వాళ్ళు అవతల సైడ్ నుంచి ఆలోచించరు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఒకవేళ మనకి ఓన్ వెహికల్ లేదు, ప్రజెంట్ సిచ్యువేషన్ లాస్ట్ 2 years బాగా కరోనా, బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, బస్సులలో వెళ్ళడానికి ప్రాబ్లం, ఎందుకంటే ఎక్కువ పీపుల్ ఉంటారు కాబట్టి మళ్ళీ ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తుందని ఆటోమేటిక్ మనం ఏం చేస్తాం, ఒక క్యాబ్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఏమైనా డౌట్ ఉంటుంది, మన దగ్గర ఓన్ వెహికల్ లేదు కాబట్టి మనం ఒకరి మీద డిపెండ్ అయ్యాం కాబట్టి ఒకవేళ నేను క్యాబ్ బుక్ చేసుకుంటే నాకు ఇన్ టైమ్ లో వస్తుందా లేదా, ఒకవేళ వచ్చినా గానీ ఆ డ్రైవరు నేను అనుకున్న చోటికి తీసుకెళ్ళడానికి విల్లింగ్ ఉంటుందా లేదా, అంటే కొన్ని మన డెస్టినేషన్ కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉంటాయి, అది మన పరంగా. కానీ అదే మనం కనుక అవతల క్యాబ్ ఎవరైతే ఉన్నారో కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పరంగా ఆలోచించినట్లయితే మనము ఇలా అనుకుంటున్నాము, అసలు మనకి క్యాబ్ దొరుకుతుందా లేదా, ఇన్ టైమ్ లో దొరికినా గానీ మనం వెళ్లాల్సిన ప్లేస్ కి తీసుకెళ్తుందా లేదని మనం అనుకుంటాము. వాళ్ళు ఏమనుకుంటారంటే నార్మల్ గా మీరు థింక్ చేయండి, అసలు ఎంటైర్ ఈ డే లో నాకు ఒక్క ప్యాసింజర్ అయినా నా క్యాబ్ ని బుక్ చేసుకుంటారా, ఒకవేళ బుక్ చేసుకున్నా గానీ మళ్ళీ రిటర్న్ లో కూడా నా క్యాబ్ ని బుక్ చేసుకుంటారా లేదా. అంటే ఇక్కడ ఒక వేలో నుంచి కాకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు కేవలము నాకే ఎందుకు వచ్చిందనే వేలో కాకుండా దానికి సొల్యూషన్ ఆలోచిస్తే ప్రతి ఛాలెంజ్ కూడా మనకి వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్రజెంట్ చేస్తుంది. మీరు చూడండి, లాస్ట్ ఎక్కువగా వింటున్న పదాలు స్విగ్గీ కానివ్వండి, జొమాటో కానివ్వండి, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ ఏంటి, జస్ట్ ఒక ఐడియా ద్వారా మనకు నచ్చిన ఫుడ్ ఇంతకుముందు మనం ఎక్కడైతే తిన్నామో మళ్ళీ అక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా నియర్ బై మనకున్న హోటల్స్ నుంచి స్విగ్గీ ద్వారా, జొమాటో ద్వారా, ఇప్పట్లో స్విగ్గీ జొమాటో యాప్ లేని మొబైల్ ఉందంటే మటుకి వాళ్ళకి చేతులైతే దండం పెట్టొచ్చు, ఒకవేళ విలేజెస్ లో తప్ప. ప్రతి సిటీలో సడన్ గా రిలేషన్స్ వచ్చినా గానీ, లేకపోతే మన బెస్ట్ ఫ్రెండ్ వచ్చినా, లేదా మనకి సడన్ గా ఏమైనా బాగా ఇంత ముందు తినాలనిపించిన ఫుడ్ తినాలన్నా గానీ ఆటోమేటిక్ గా స్విగ్గీని ఓపెన్ చేస్తున్నారు, ఆర్డర్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా అమెజాన్. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని ట్రెడిషనల్ బిజినెస్ ఆగిపోయాయో బికాస్ ఆఫ్, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా త్రూ ఆన్లైన్. ఏది ఉన్నా కానీ అమెజాన్ A to Z మనకు అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇంట్లో సామాన్ దగ్గర మొదలు పెట్టుకుంటే మన క్లాస్ కానివ్వండి, మనకి ఇంపార్టెంట్ అయిన మొబైల్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, అండ్ వెహికల్స్ తో సహా ఆల్మోస్ట్ అన్ని కూడా అమెజాన్ లో దొరుకుతుంది. అండ్ నెట్ఫ్లిక్స్, ఎంతమంది సినిమా హాల్లోకి పోయారు ఈ మధ్యలో, ఆల్మోస్ట్ అందరూ కూడా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేయడం, మూవీస్ చూడడం. అంటే ఈ విధంగా చూస్తే ప్రతిదీ కూడా మనం చేంజ్ చేసుకుంటే ప్రతి ప్రాబ్లం కూడా మనకి బెస్ట్ ఆపర్చునిటీ అవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ అడుగుతున్నాను, వాట్స్ ద ఆపర్చునిటీ బిహైండ్ ద కరెంట్ సిచ్యువేషన్. ఇందాక నేను చెప్పాను, ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో కూడా రివర్ ఎలా అయితే షిఫ్ట్ అయిందో, బ్రిడ్జి నుంచి తన వేని మార్చుకున్నట్లు ప్రతి ఫ్యామిలీలో కూడా వాళ్ళు ఎంచుకున్న ఇన్కమ్ సోర్స్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అవడం జరిగింది. మరి మీరున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఏముంది? మళ్ళీ ఒకవేళ నేనైతే రావాలని కోరుకోను, ఎందుకంటే అందరూ కూడా సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కానీ మనం రెగ్యులర్ గా టీవీలో పేపర్లు చూస్తున్నాం కదా, ఏం చెప్తున్నారు, సెప్టెంబర్ లోనో అక్టోబర్ లోనో థర్డ్ వేవ్ స్టార్ట్. నేను చెప్పింది కాదు, నార్మల్ గా మనం చూస్తున్నాం రెగ్యులర్ గా. అది రావద్దు అనుకుంటున్నాం కానీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు. వచ్చేదాన్ని అయితే మనం ఆపలేం. ఆల్రెడీ USA లో స్టార్ట్ అయింది, మన దగ్గర కూడా వస్తుంది అని చెప్తున్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో ఇంకొక 2 years వరకు ఎటువంటి ఫిజికల్ ఎఫెక్ట్ లేకుండా ఆ ట్రెడిషనల్ బిజినెస్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్ కానివ్వండి, అవన్నీ కూడా క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ లో మీరు ఆలోచించండి, ఇప్పుడు మనకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ కావాలి ప్రజెంట్ సిచ్యువేషన్ కి సంబంధించి. మీరందరూ ఆలోచించండి. అండ్ దానికి సంబంధించి నేను తీసుకున్న ఒక ఆపర్చునిటీ గురించి ఇప్పుడు మీకు నేను చెప్తూ ఉంటాను. ఇందులో ఏంటి అంటే బెనిఫిట్స్ మనకి మెయిన్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనందరికీ కూడా డబ్బు కంటే ముఖ్యం ఏంటి అంటే హెల్త్. అంటే ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్, అవునా కదండి? చాలా మంది మనం చూస్తున్నాం డబ్బులు చాలా ఉన్నాయి ఫ్యామిలీలో, కానీ సడన్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి వాటిని ఓవర్కమ్ కాలేక, ఎందుకంటే హాస్పిటల్స్ లో ఎంత మనీ పెట్టినా గానీ వాళ్ళు ఎంతటికి అంతటికి చేస్తారు కానీ వాళ్ళ చేయి దాటిపోయిందని ఏం చేయలేవారు కదా. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే స్టేయింగ్ హెల్దీ. ఆరోగ్యంగా మన మొక్కలమే కాదు, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరోనా మన ఫ్యామిలీ మాత్రమే సేఫ్ గా ఉంటే కాదు, మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ సైడ్ లో ఉంటే మాత్రమే మనకి అది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అంటే బికాస్ ఆఫ్ కరోనా వల్ల ఏంటి అంటే, ఇంత ముందు కోరుకురో లేదో నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి మాత్రమే దండం పెట్టుకుని ఉంటారు. బికాస్ ఆఫ్ కరోనా వల్ల
అందరూ బాగుండాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా ఎదురంగా ఉన్న వాళ్ళు, నాతో మాట్లాడే వాళ్ళు, నాతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, ఎంటైర్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో స్టేయింగ్ హెల్దీ అనేది చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఇందాక నేను ఆపర్చునిటీ గురించి చెప్పాను, అది మనకి గ్రోయింగ్ వెల్దీ. అండ్ అందులో కనుక మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే స్టేయింగ్ హెల్దీ, ప్రాబ్లమ్ ఏమో ఆరోగ్యంగా ఉండడానికి దానికి సొల్యూషన్ ఏంటంటే మనందరికీ తెలుసు, లాస్ట్ 2 years నుంచి మనం బెస్ట్ గా వింటున్న పదం ఏంటి అంటే ఇమ్యూనిటీ అండ్ ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్స్. అంటే మనం ఆరోగ్యంగా ఎలా ఉండగలం అంటే హెల్త్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు, ఇమ్యూనిటీ ఇచ్చే ప్రొడక్ట్స్ ని వాడినప్పుడు మాత్రమే మనం హెల్తీగా ఉండగలం అని చెప్తున్నాం. అండ్ దానికి సంబంధించి మనకి కంపెనీ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. దానికి ముందు కంపెనీ ప్రొఫైల్ మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. అండ్ మనకి ఇది 2014లో స్టార్ట్ అయింది. దీనికి ఓన్ టవర్ బెంగళూరులో ఉంది, మీకు అక్కడ కనిపిస్తున్నారు. అనిల్ కుంబ్లే గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇది అనిల్ కుంబ్లే గారు ఓపెన్ చేసిన టవర్, బెంగళూరు నందిదుర్గ రోడ్ లో మనకి హెడ్ టవర్ ఉండడం జరిగింది. అండ్ మనకి యుఎస్ఏ లో కూడా మనకి ఆఫీస్ ఉండడం జరిగింది. అక్కడ కూడా మన బిజినెస్ రన్ అవడం జరుగుతుంది. అంటే గ్లోబల్ గా వెళ్తుంది ఈ బిజినెస్. లాస్ట్ 7 years నుంచి స్టార్ట్ అయ్యి 7 years అవుతుంది. లాస్ట్ 1.5 year నుంచి గ్లోబల్ గా వెళ్తుంది. అండ్ గ్రోత్ రేట్, ఎందుకంటే ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 7 years అవుతుంది, కానీ మనందరికీ తెలిసిన పదం 2 years నుంచి ఇమ్యూనిటీ గురించి తెలుసు. కానీ ఈ కంపెనీ స్టార్ట్ అయిన కాడ నుంచి యూజ్ చేస్తున్న పదం ఏంటి అంటే ఇమ్యూన్ హెల్త్ సప్లిమెంట్స్ ఈ కంపెనీలో ఉండడం జరిగింది. అంటే బిఫోర్ కరోనాకు ముందే ఈ కంపెనీ ఇటువంటి ప్రొడక్ట్స్ అందరికీ అవసరం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అని ఊహించి ఆటోమేటిక్ గా 7 years బ్యాక్ ఈ కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. అందుకనే దీని గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 148% గ్రోత్ రేట్ ఉండడం జరిగింది. అండ్ క్యాపబిలిటీ మీన్స్ సర్టిఫికేట్స్, ఎందుకంటే ఇప్పుడు ఏదున్నా కానీ త్రూ సర్టిఫికేట్స్ ద్వారా అందరూ అడుగుతుంటారు. మరి ఇటువంటి కంపెనీలో మనం వర్క్ చేయాలి అంటే, స్టార్ట్ చేయాలంటే, మన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయని అడుగుతుంటారు. డిఎస్ఐఆర్ సర్టిఫికేట్ ఉంది అండ్ జిఎంపి, ఎందుకంటే మనం కన్జ్యూమ్ చేసే ప్రొడక్ట్స్ కాబట్టి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్ ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేస్తాం అంటున్నాము, అటువంటి ప్రొడక్ట్స్ రెడీ అవ్వడానికి మరి దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ ఎక్కడ నుంచి వస్తాయి, రా మెటీరియల్స్ ఎక్కడ నుంచి వస్తాయి అంటే బయట నుంచి ఎక్కడ నుంచి కూడా సప్లిమెంట్ లేదు, అంటే థర్డ్ పార్టీ ఏది కూడా లేదు. కంపెనీకి ఓన్ ల్యాండ్ ఉంది, ఓన్ ల్యాండ్ లో కల్టివేషన్ జరుగుతుంది. అండ్ దానికి సంబంధించి ఇక్కడ పర్ మంత్ 165 metric tons క్యాపబిలిటీ ఉంది మనకి ఎక్స్పోర్ట్ చేయగలని. అండ్ ఇది కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్. ఎందుకంటే ప్రొడక్ట్స్ చెప్పడానికి ముందు కంపెనీ వివరాలు, కంపెనీ ఎక్కడ ఉంది, దానికి ఓన్ టవర్ ఎక్కడ ఉంది, అండ్ అందులో తయారు చేసేటువంటి రా మెటీరియల్స్ కంపెనీ నుంచి వస్తాయా లేదా థర్డ్ పార్టీ ఉందా అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్. దానితో పాటు మనకి క్యాపబిలిటీ, కంపెనీకి ఉన్న సర్టిఫికేట్స్ కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ ఇందాక నుంచి మీకు చెప్తున్నాను వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అని. ఈ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయడం జరిగింది అంటే అందరికీ ఆయుర్వేదం గురించి తెలుసు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆయుర్వేదం అంటే కషాయాలు ఎవరు తాగుతారు మేడం అంటారు. కాబట్టి ఈ కంపెనీ ఏం చేసిందంటే అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని ఉపయోగించి మనకి ప్రొడక్ట్స్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కన్జ్యూమ్ చేయడానికి ఈజీ వేలో రెడీ చేయడం జరిగింది. అండ్ కంపెనీ మనకి బయోయాక్టివ్ జపాన్ తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే హైయెస్ట్ వరల్డ్ లోనే టెక్నాలజీ ఉన్న కంట్రీ ఏంటంటే జపాన్ కంట్రీ. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ప్రొడక్ట్ కి కూడా, ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటి కూడా మనకి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉండడం జరిగింది. అండ్ ఇందాక నుంచి ప్రొడక్ట్స్ అని చెప్తున్నాను, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి వండర్ఫుల్ 5 ప్రొడక్ట్స్. ఈ 5 ప్రొడక్ట్స్ మీరు ఇలానే స్టే ట్యూన్ గా ఉంటే నేను విత్ ఇన్ షార్ట్ టైమ్ లో, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 7 కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము, రెగ్యులర్ గా మీ టైం ని మేము ఎక్కువ వేస్ట్ చేయకుండా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ప్రొడక్ట్స్ గురించి నేను క్లారిటీగా చెప్తాను. అండ్ అందులో ఫస్ట్ మనకి కంపెనీ వచ్చినప్పుడు స్టార్ట్ చేసిన ప్రొడక్ట్ ఏంటంటే ఐపల్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది వండర్ఫుల్ గా ఒక గాజు బాటిల్ లో మనకి ఈ ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది. ఇది హై ఇమ్యూన్ బూస్టర్ అండ్ మల్టీ ఫ్రూట్ జ్యూస్ అన్నమాట. ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది అకై బెర్రీ లేదా అసై బెర్రీ అని కూడా అంటారు. ఇది మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో దొరకడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేసుకుని మనకి ఈ కంపెనీ ఈ ప్రొడక్ట్ ని రెడీ చేయడం జరిగింది. ఎందుకు ఈ ప్రొడక్ట్ ని ఈ ఫ్రూట్ ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఇందులో హైయెస్ట్ వరాక్ స్కోర్ అనేది ఉంటుంది, వరాక్ వాల్యూమ్ అని ఉంటుంది. ఏంటిది మేడం వరాక్ వాల్యూమ్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్బెన్స్ కెపాసిటీ. ఏంటి దీని కనుక మనకి అచ్చ తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, మీ అందరికీ తెలుసు ప్రతి దాంట్లో కూడా ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్ తీసుకోండి, లేదా లేడీస్ ఎక్కువ పొటాటో చిప్స్ ఇష్టపడుతూ ఉంటారు, పిల్లలు కూడా పొటాటో తీసుకోండి. దాన్ని కట్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes లేదా ఒక ½ an hour పక్కన పెట్టండి. యాపిల్ కానీ పొటాటో కానీ మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. యాపిల్ రెగ్యులర్ గా, ఎందుకంటే పిల్లలు కొరికి పక్కన పెడతారు, ఆటోమేటిక్ గా ఆక్సిడేషన్ జరిగి అది చేంజ్ అవడం జరుగుతుంది. మనం దాన్ని పక్కన పడేస్తాం. అంటే ఎందుకు అంటే ఆక్సిడేషన్ జరిగింది అంటే ఆటోమేటిక్ గా అక్కడ డ్యామేజ్ జరిగింది అని. మీకు ఇక్కడ ఇనుము కూడా కనిపిస్తుంది, ఆటోమేటిక్ గా తుప్పు పట్టి ఆక్సిడేషన్ జరగడం జరిగింది, ఆక్సిడేషన్ జరిగి తుప్పు పట్టి పాడైపోవడం జరిగింది. ఆ విధంగా మన బాడీలో కూడా రెగ్యులర్ గా ఆక్సిడేషన్ జరుగుతుంది. అంటే మరి ఇందాక మనం అనుకున్నట్టు ఆక్సిడేషన్ జరిగితే ఆటోమేటిక్ గా డ్యామేజ్ అయితే అవుతుంది కదా.
సేమ్ మన బాడీలో కూడా ఆ విధంగా ఆక్సిడేషన్ జరిగినప్పుడు డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ ని కాపాడుకోవడానికి మనకి ఇక్కడ వరాక్ వాల్యూమ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అటువంటి వరాక్ వాల్యూమ్ ఈ ఫ్రూట్ లో హైయెస్ట్ గా ఉంది. ఎందుకంటే నార్మల్ గా ప్రతి పర్సన్ కూడా డిసీజ్ కి లేదా డిజార్డర్ కి, అంటే రుగ్మతలు, రోగాలు ఈ రెండింటి బారి పడకుండా ఉండాలంటే పర్ డే మనకి మినిమం 5000 వరాక్ వాల్యూమ్ ఇంపార్టెంట్. మరి మనకి రెగ్యులర్ గా 5000 వరాక్ వాల్యూమ్ రావాలి అంటే 3.5 కేజీల అప్పుడే పొలం నుంచి లేదా ఆర్గానిక్ ఫామ్ నుంచి తీసుకోబడిన ఫ్రూట్స్, వెజిటేబుల్, నట్స్ తింటే మనకి పర్ డే మినిమం 5000 వరాక్ వాల్యూమ్ వస్తుంది. మీరు చెప్పండి, 1 కేజీ యాపిల్ తెస్తే ఇంట్లో ఎంతమంది తింటారు? ఇక్కడ మనకి 3.5 కేజీలు ఒక పర్సనే తినాలని చెప్తున్నారు, మార్నింగ్ ఈవినింగ్ కలిపి. మరి ఇంట్లో మనం రెగ్యులర్ గా 1 కేజీ యాపిల్ తెస్తే ఆ ఇంట్లో అందరికీ పంచడం అలవాటు. అంటే అందరం హెల్దీగా ఉండాలనుకుని ఏం చేస్తాము, ఒక యాపిల్, యాక్చువల్ గా డాక్టర్ చెప్తారు రెగ్యులర్ గా 1 యాపిల్ తింటే చాలు హెల్దీగా ఉంటామని. మనం ఏం చేస్తాము, ఆ యాపిల్ కట్ చేసి తాతయ్యకో ముక్క, అమ్మమ్మకో ముక్క, పిల్లలకి చెరొక ముక్క, లాస్ట్ లో మిగిలితే లేదా పిల్లలు వదిలిపెడితే పేరెంట్స్ తింటారు. అంటే ఈ విధంగా మనము 3.5 కేజీస్ ఒక్క పర్సన్ ఒక ఫ్యామిలీలో తినాలంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నాట్ పాసిబుల్. ఒకవేళ అమౌంట్ ఉన్నాయి మనం తెచ్చుకుందాం అనుకున్నా గానీ ఫెస్ట్ సైడ్ కొట్టకుండా మీకు ఎక్కడైనా బయట ఫ్రూట్స్ దొరుకుతున్నాయా, వెజిటేబుల్స్ దొరుకుతున్నాయా? అది ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి అంటే మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఐపల్స్, అసైబెరీ మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ ఐపల్స్ ని మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకోవడం వల్ల మీకు పర్ డే 7000 వరాక్ వాల్యూమ్ రావడం జరుగుతుంది. మేడం మరి ఈ ఫ్రూట్ ని ఈ కంపెనీ ఫస్ట్ కనిపెట్టిందా లేకపోతే ఈ కంపెనీ ఫస్ట్ యూజ్ చేసిందా అంటే లేదండి. మనకి నార్మల్ గా తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే తులసి ఎలా అయితే అందరూ యూజ్ చేస్తారు, వేప ఎలా అయితే, నీమ్ ఎలా అయితే అందరూ యూజ్ చేస్తారు, ఆ విధంగా ఈ ఫ్రూట్ ని వరల్డ్ వైడ్ గా అందరూ యూజ్ చేస్తారు. వరల్డ్ బెస్ట్ సూపర్ ఫ్రూట్ అన్నమాట. దాన్ని ఫస్ట్ మనకి అమెరికా వాళ్ళు వాళ్ళ యొక్క నాసా స్పేస్ వాళ్ళ కోసం యూజ్ చేయడం జరిగింది. AS10 మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. AS10 అనే దీంట్లో మనకి ఇది ఫస్ట్ గా యూజ్ చేయడం జరిగింది. దాన్ని మన కంపెనీ తీసుకొని మనకి ఐపల్స్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ గా చేయడం జరిగింది. ఇది మనకి బెస్ట్ కార్డియాక్ వెల్నెస్ గా ఉపయోగపడుతుంది. ఇది మన కంపెనీలో ఉన్నటువంటి ఫాస్ట్ ప్రొడక్ట్ ఐపల్స్. ఎవరు వాడాలి అంటే మటుకి నేను చెప్తున్నాను, ఎవరికైతే డిసీజ్, డిజార్డర్ రావద్దు అనుకుంటారో వాళ్ళు అయితే 3.5 కేజీల ఫ్రెష్ ఫ్రూట్స్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి. లేదు అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐపల్స్ మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకుంటే వాటితో సమానంగా మీకు ఇంకా ఎక్కువ 7000 వరకు వెళ్ళి మీ బాడీకి రావడం జరుగుతుంది. అది మన ఫస్ట్ ప్రొడక్ట్ ఐపల్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కాఫీ. కాఫీ అనగానే కాఫీ బీన్స్ చూస్తుంటే ఆల్మోస్ట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ కాఫీలు, టీలు లేకుండా మనకి లేచే అలవాటు అయితే లేదు. లేడీస్ కైనా, జెంట్స్ కైనా, పిల్లలకైనా సరే ఏదో ఒకటి అలవాటు చేస్తూనే ఉంటాం. కానీ నార్మల్ గా మనందరికి తెలియని ఏంటంటే మనం అనవసరంగా కొన్ని వేస్ట్ ఖర్చులు చేస్తూ ఉంటాం. మన హెల్త్ మీద ఎఫెక్ట్ అవ్వడానికి మనమే మనీ పెట్టి, మనమే పాలు కొనుక్కొని, మనమే పంచదార కొనుక్కొని, మనమే బ్రూ కాఫీయో, గ్రీన్ కాఫీ, ఏదో కాఫీ ప్యాకెట్స్ కొనుక్కొని లేదా టీ ప్యాకెట్స్ కొనుక్కొని ఎటువంటి యూజ్ లేకపోయినా మన బాడీని ఎఫెక్ట్ చేసుకోవడానికి మనమే రెగ్యులర్ వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మీకు ఈ కంపెనీ ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది, ఐ కాఫీ. ఇదేంటి అంటే మనకి మెయిన్ గా డయాబెటిక్ ని ప్రివెంటివ్ గా, అంటే ఇప్పుడు మనం చూడండి మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు డయాబెటిక్ పర్సన్ ఖచ్చితంగా ఉండే ఉంటారు. అది ఏమైంది అంటే ఫ్యామిలీ మెయింటైన్ చేస్తుంది అనమాట. ప్రతి ఫ్యామిలీలో ఖచ్చితంగా ఒక పర్సన్ ఉంటారు డయాబెటిక్. అంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ లో మనం కరోనా మెయిన్ అనుకుంటున్నాము, కానీ బిఫోర్ అందరూ కూడా గమనించడం మర్చిపోయారు. మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే డయాబెటిక్. ప్రతి ఫ్యామిలీలో వంశపారంపర్యంగా ఒకరు దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అటువంటి డయాబెటిక్ రాకుండా ప్రివెంటివ్ గా ఉండడానికి మనకి ఈ కాఫీ అనేది వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాఫీ అనగానే కాఫీ బీన్స్ లేకపోతే అయితే కాఫీ రాదు. కాబట్టి క్వాలిటీ కాఫీ బీన్స్ ని తీసుకోవడం జరిగింది. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, క్రీమర్ అండ్ బ్లాక్ ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్సిటల్. మరి ఎలా మేడం డయాబెటిక్ ని మేనేజ్ చేస్తుందంటే ఈ యొక్క వేరు మనకి డయాబెటిక్ ని మేనేజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని కనుక మనము రెగ్యులర్ గా మన లైఫ్ లో ఎలా అయితే టీ కాఫీలు తీసుకుంటా ఉంటామో ఆ విధంగా దీన్ని తీసుకోవడం వల్ల మనకి బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఖర్చు మనకి తప్పుతుంది. ఏం ఖర్చు అంటే రెగ్యులర్ గా పాలు వాడే ఖర్చు తప్పుద్ది. ఎందుకంటే ఫస్ట్ టైం వాటర్ లో మనకి ఈ కాఫీని తీసుకోవడం వల్ల నార్మల్ గా మనం ప్రివెంటివ్ గా ఉంటాము, పాల ఖర్చు కూడా తప్పుతుంది. మీరు చూడండి రెగ్యులర్ గా మనం పాలకి ఎంత ఖర్చు చేస్తూ ఉంటాము, దేనికోసం? కాఫీలు, టీల కోసమే కదా ఖచ్చితంగా ఆల్మోస్ట్. ఎందుకంటే కర్డ్ కూడా మనకి బయట దొరుకుతుంది. ఎందుకు పాలు తీసుకుంటున్నారంటే ఇంట్లో కాఫీలు, టీల కోసం. కానీ ఈ కాఫీ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు షుగర్ లేదు, షుగర్ అవసరం ఉండదు. అండ్ వితౌట్ మిల్క్, మనకి మిల్క్, షుగర్ లేకుండా మనం ఈ కాఫీని రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం వల్ల
ఒకవేళ డయాబెటిక్ పర్సన్ కనుక ఉంటే వాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క డయాబెటిక్ ని మేనేజ్ చేస్తూ, మీకు తెలుసో తెలియదో ఒక డయాబెటిక్ వచ్చిన పర్సన్ కి ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత టెస్ట్ చేస్తే బాడీలో అన్ని పార్ట్స్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన డయాబెటిక్ వల్ల కాదు, వాళ్ళు కన్జ్యూమ్ చేసే మెడిసిన్స్ వల్ల ఆటోమేటిక్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది కనుక మనం చూసుకున్నట్లయితే దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి బెస్ట్ బెనిఫిట్, వాళ్ళు డయాబెటిక్ ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ రాకుండా ఉన్న లైఫ్ లో మాకు డయాబెటిక్ రావద్దు అనుకున్న వాళ్ళు యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రివెంటివ్ గా ఉండడం జరుగుతుంది. ఇది మన కంపెనీలో ఉన్న సెకండ్ ప్రొడక్ట్. అండ్ చూసుకున్నట్లయితే ఐ గ్లో థర్డ్ ప్రొడక్ట్. ఆల్మోస్ట్ గ్లో గురించి ఇక్కడ మంచిగా రత్నశ్రీ మేడం గారు ఒక 5-6 లేడీస్ తో ఉన్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్దీగా ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఆ విధంగా మా లేడీస్ లాగా అందరూ అందంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఐగ్లో యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పటిదాకా మనం ఏదైనా కానీ అప్లయింగ్ మాత్రమే చేసాము, ఫేసెస్ మీద అప్లై చేస్తూ మనం బయటికి అందంగా కనిపించాము. లేదు సడన్ గా వర్షం పడ్డది ఏమవుతుంది, మేకప్ మొత్తం వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే న్యాచురల్ గా మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఇన్నర్ నుంచి మనకి గ్లో రావడం జరుగుతుంది. ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ కనిపిస్తుంది కుంకుమ పువ్వు. ఇంకా లేడీస్ కి బాగా తెలుసు కుంకుమ పువ్వు ఖచ్చితంగా ఏ టైంలో వాడతారు అంటే ప్రెగ్నెన్సీ టైంలో వాడతారు. ఆటోమేటిక్ గా పుట్టే పాప అందంగా ఉండాలి లేదా పుట్టే బేబీ అందంగా ఉండాలని వాడడం జరుగుతుంది. అంటే బిఫోరే మన ఇండియాలో ఎప్పటి నుంచో కుంకుమ పువ్వు వాడకం ఉంది. దాన్ని మన ఈ కంపెనీ తీసుకొని మనకి ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడుతుంది, ఏదైనా స్కిన్ రిపేరింగ్ ఉన్నా కానీ మనకి బెస్ట్ గా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో మనకి 4 flavors ఉన్నాయి. హ్యాపీగా ఎవరికి ఏ ఫ్లేవర్ నచ్చినా కానీ దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. మీరు యూజ్ చేసే కాస్మెటిక్ తో పాటు ఫుడ్ తిన్న తర్వాత డైలీ 2 sachets యూజ్ చేయడం వల్ల మీకు ఇన్నర్ నుంచి గ్లో రావడం జరుగుతుంది. ఇది మన కంపెనీలో ఉన్నటువంటి థర్డ్ ప్రొడక్ట్. అండ్ నెక్స్ట్ మన కంపెనీలో ఉన్నటువంటి ఇంకొక వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇందాక నేను చెప్పాను డయాబెటిక్ అనేది మెయిన్ ప్రాబ్లం అని. దానితో పాటు వాళ్ళ బ్రదర్ ఇంకొకరు ఉన్నారు. అదేంటి అంటే స్లిమ్ అనగానే అర్థమవుతుంది అందరికి కూడా, ఒబెసిటీ. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం డయాబెటిక్ తో పాటు ప్రాబ్లం ఏంటంటే ఒబెసిటీ. ఆటోమేటిక్ గా మీరు చూసినట్లయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అండ్ లాస్ట్ ఇంకా 2 years ఆటోమేటిక్ గా ఎక్కువ మంది వెయిట్ గెయిన్ కావడము, వెయిట్ లాస్ కావడము, ఆటోమేటిక్ గా వెయిట్ ని మేనేజ్మెంట్ చేసుకోలేకపోవడం జరుగుతుంది. దానికోసం మన కంపెనీ ఏం చేసిందంటే ఈ వండర్ఫుల్ ప్రొడక్ట్ చాక్లెట్ రూపంలో ఉంటుంది. మనం మినిమం మన యొక్క హైట్ కి తగ్గట్టు వెయిట్ కనుక మెయింటైన్ చేయాలనుకుంటే దీన్ని మనం పడే మినిమము మన యొక్క వెయిట్ ప్రకారం 2 or 1 sachet 1 చాక్లెట్ కనుక తీసుకుంటే మనం వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి 4 flavors ఉంటాయి. చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చైల్డ్ ఒబేసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. తల్లులు గారాబం చేయడం వల్ల ఆటోమేటిక్ గా పిల్లల్లో ఒబేసిటీ క్వాంటిటీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. మీరు చూడండి ఇప్పట్లో ఎవరైనా పిల్లలు 5కి లేచి గ్రౌండ్ కి వెళ్తున్నారు అంటే మటుకి ఆహా అనుకోవచ్చు. ఎందుకంటే ముందు పేరెంట్సే లేవట్లే, పిల్లలు ఎలా లేస్తారు? ఇంకా ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒబేసిటీకి రావడానికి కారణం ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఫస్ట్, పేరెంట్సే. అండ్ ఆ విధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాక్లెట్స్ లో ఉన్నాయి కాబట్టి చాక్లెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అందరూ కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది మన కంపెనీలో ఉన్నటువంటి 4th ప్రొడక్ట్. అండ్ నెక్స్ట్ 5th ప్రొడక్ట్ ఐ కేర్. చాలా చాలా నాకైతే హ్యాపీ. ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తున్నాయి అంటే ఉమెన్స్ కి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళ బాడీలో సమ్ హార్మోన్స్ చేంజ్ కావచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళ బోన్స్ వీక్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్ వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. దానివల్ల ఈ కంపెనీ ఏం చేసిందంటే కేవలం ఉమెన్స్ కి సంబంధించి 35 above 35 సంవత్సరాలు దాటిన ఉమెన్స్ కి సంబంధించి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి పసుపు, వాల్పరస్, బోస్ఫుల్లా, ఆస్పరాక్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసి మనకి ఇన్క్యూమిన్ కాంప్లెక్స్ టీఎం అంటే ఒక ఫార్ములా ప్రకారం మనకి ఈ ప్రొడక్ట్ అనేది రెడీ చేయడం జరిగింది. దీన్ని తీసుకోవడం వల్ల లేడీస్ మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రావడం వల్లే మనకి సగం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అండ్ మనకి బోన్స్ వీక్ అయిపోవడము, స్ట్రెస్ వల్ల ఆటోమేటిక్ గా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ గైనకాలజిస్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. దీని కనుక 35 above ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎందుకంటే ఇంటికి ఇల్లాలే దీపం అంటారు, ఆ ఇల్లాలు కనుక హెల్తీగా ఉంటే ఆ ఇల్లు మొత్తం కూడా కాంతులు వెలజిల్లుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి అందరూ ఉమెన్స్ కోసం ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇవి కంపెనీలో ఉన్నటువంటి 5 ప్రొడక్ట్స్ అండి. నేను మీకు చెప్పాను. నేను చెప్పడమే కాదు ఈ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే ఇంకా మీకు బెస్ట్ గా తెలుస్తుంది. దానికి ముందు బిఫోర్ మీకు తెలియని కొంతమంది ఇక్కడ దీన్ని యూజ్ చేసిన వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పడానికి
విత్ యువర్ పర్మిషన్ నన్ను ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో నేను వాళ్ళని ఒకసారి బ్యాక్ అడుగుతున్నాను. వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ వెల్కమ్ సార్. ప్రొడక్ట్ టెస్టిమోనీస్ గురించి మన వాళ్ళందరికీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సూపర్ మేడం, వావ్ ఎక్సలెంట్. కంపెనీ గురించి చూడండి మేడం, అంటే మనకు ప్రోడక్ట్ గురించి ఒక క్లియర్ కట్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనకు ఇచ్చారు. వన్స్ అగైన్ మనం అందరం నందు మేడం కి మనందరం లెట్ us గివ్ ద డిజిటల్ క్లాప్స్. సూపర్ గా మనకి ప్రొడక్ట్ గురించి కంపెనీ గురించి కొత్త వాళ్ళకు క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. అటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి నందు మేడం కు వన్స్ అగైన్ లెట్ us గివ్ ద బిగ్ క్లాప్స్. ఇక్కడ మన కంపెనీలో ఒక పాలసీ ఉంది, డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. ఈ ప్రోడక్ట్ ను తాగండి, ఫీల్ అవ్వండి, ఫీల్ అయిన తర్వాత మీరు 10 మందికి షేర్ చేయండి. అలా క్రమంలో మన ప్రోడక్ట్స్ ను వాడి మనం ముందు టెస్టిమోనియల్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళను విత్ యువర్ బిగ్ క్లాప్స్ తో నేను ఐ ఇన్వైట్ ఆల్ టెస్టిమోనియల్స్. ఒకసారి మనకు సార్ దగ్గర ఆగిపోయింది. కవిత గారు చెప్పండి. యా కవిత నాగా మేడం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్పాట్ లైట్. నమస్తే సార్. యా నమస్తే మేడం, గ్రేట్ ఈవినింగ్ మేడం. షేర్ యువర్ వాల్యుబుల్ టెస్టిమోనియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు కవిత నాగా ఫ్రమ్ హైదరాబాద్. సారీ, నేను కొంచెం ట్రావెలింగ్ లో ఉండి నేను ఇలాగా టెస్టిమోనీ ఇస్తున్నాను. వెరీ సారీ అబౌట్ దట్. సార్, నేను ఇందాక నందుమే ఉపేందర్ మేడం చెప్పినట్టు లేడీస్ కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నేను సఫర్ అయ్యాను. మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తే చాలు సివియర్ గా బ్యాక్ పెయిన్ ఉండేది, అసలు లేవలేకపోయేదాన్ని, మంచం మీద పడుకోవడం ఉండేది. అలాంటి టైంలో మేడం మాధవి గారు నాకు ఈ ప్రోడక్ట్ ఐపల్స్ ని ఇంట్రడ్యూస్ చేశారండి. నేను దాన్ని కన్జ్యూమ్ చేసినప్పుడు నాకు అసలు వండర్ఫుల్ రిజల్ట్ వచ్చిందనమాట. నా బ్యాక్ పెయిన్ ఉందనే మాట కూడా మర్చిపోయేదాన్ని, అంత బాగా వర్క్ చేసుకోగలిగేదాన్ని. ఆ తర్వాత నేను ఈ ప్రోడక్ట్ ని మా పిల్లలకు కూడా స్టార్ట్ చేశాను. నాకున్న ప్రాబ్లం తగ్గినప్పుడు మా పిల్లలకు కూడా స్టార్ట్ చేశాను. నేను వాళ్ళకు కూడా కొంచెం అబ్డామిన్ పెయిన్ ఉండేది, వాళ్ళిద్దరికి కూడా తగ్గిపోయింది అనమాట. నా 2 ఆడపిల్లలకు కూడా తగ్గిపోయింది. దాంతో నాకు ఇంకా మంచిగా అనిపించింది అనమాట. తర్వాత లాస్ట్ ఇయర్ నాకు యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్ అయిందండి. అప్పుడు నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు టెస్ట్ చేసి ఫ్రాక్చర్ అయిందమ్మా, మీకు సిమెంట్ పట్టి వేస్తున్నాము, 6 వారాలు పడుతుంది మినిమమే తగ్గడానికి, చెయ్యి అతుక్కోవడానికి అని చెప్పారు. సరే మెడిసిన్స్ ఇచ్చారు, మెడిసిన్స్ తీసుకొని వచ్చేసాము. మెడిసిన్స్ వేసుకుంటూ కంటిన్యూ చేశాను ఐపల్స్ ని. నేను ఐపల్స్ వాడడం వల్ల మిరాక్యులస్ గా నాకు విత్ ఇన్ 2 weeks లో నా చెయ్యి మొత్తం నార్మల్ గా అయిపోయి ఆ పట్టి సిమెంట్ పట్టి కూడా వచ్చేసిందండి. ఇదేంటి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి ఆ సిమెంట్ పట్టి తీసుకొని వెళ్తే ఆయన టెస్ట్ చేసి మళ్ళీ చూసి చెప్పారు, మీ చెయ్యి అతుక్కుపోయింది 2 వారాల్లో, ఇది ఎలా సాధ్యం అని అడిగారు. అంటే నేను చెప్పాను, సార్ నేను ఐపల్స్ వాడుతున్నానండి. దాన్ని ఏం వాడుతున్నారు మీరు ఇంకా ఎక్స్ట్రా అని అడిగితే ఐపల్స్ వాడుతున్నానండి అని చెప్పాను. డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయేంత మంచి రిజల్ట్ అనమాట. అంతేకాకుండా రీసెంట్ గా నాకు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు కూడా విత్ ఇన్ 4 days, జస్ట్ 4 days లో కంప్లీట్ గా నాకు నా కరోనా పాజిటివ్ కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి నేను నార్మల్ గా అయిపోయానండి. నాకే కాదు, నా 2 పిల్లలకి, మా మొత్తం ఫ్యామిలీకి కూడా ఐపల్స్ ఇచ్చిన రిజల్ట్స్ అంతా ఇంత కాదండి. అసలు హ్యాట్స్ ఆఫ్ టు ఐపల్స్ అండ్ థ్యాంక్స్ టు ఇండస్ట్రీవా ఇంత మంచి హాలిస్టిక్ ప్రోడక్ట్ ని మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ టు ఇండస్ట్రీవా, అండ్ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై లైన్ ఆఫ్ స్పాన్సర్స్. థ్యాంక్స్. వండర్ఫుల్ మేడం. చూడండి మేడం చెప్పకనే చెప్పారు, ఐపల్ సర్వరోగ నివారణ. వండర్ఫుల్ మేడం. నెక్స్ట్ ఐ కాఫీ టెస్టిమోనీ చెప్పడానికి మన ముందు రెడీగా ఉన్నారు రఘు గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్పాట్ లైట్. రఘు గారు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. అంటే మీరు యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. తిరుపతి నుంచి కెన్ యు ఆడిబుల్ సార్? యా సార్, ఆడిబుల్ సార్. యాక్చువల్ సార్, ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి సార్. ఎస్ సార్. నేను యాక్చువల్ బిజినెస్ మోడ్ తోని ఈ కంపెనీకి వచ్చాను. నేను యాక్చువల్ స్టార్ట్ చేసిన ఫస్ట్. ఎస్ సార్. మీట్ లో ఉన్నారు సార్, అన్మిట్.
రిక్వెస్ట్ వచ్చింది, యాక్సెప్ట్ చేయండి. యాక్చువల్లీ బిజినెస్ మూడ్ లోకి వచ్చాను సార్ ఈ కంపెనీకి జ్యోతి మేడం ద్వారా. ఎస్. అయితే నేను యాక్చువల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ మా ఫాదర్ కి యూజ్ చేద్దామని చేసిన. మా ఫాదర్ కి వచ్చి 20 years నుంచి షుగర్ ఉంది. షుగర్ ఉంటే ఆయనకి వచ్చి ఐ క్రీమర్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత ఆయనకు వచ్చి మామూలుగా యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళే లోపల ఆయన యూరిన్ వచ్చేసేది అనమాట. అప్పుడు నేను కంటిన్యూగా దగ్గర ఒక 15-20 days లో నాకు రిజల్ట్ వచ్చింది నాకు. ఆయన ఇప్పుడు యాజ్ యూజువల్ ఆయన పైన ఆయన చేసుకున్నాను. యాక్చువల్ ఇంకో బ్యూటీ ఏంటంటే ఆయనకి 87 years అండి. నేను అసలు నమ్మలేకపోయాను ఇన్ని సంవత్సరాలు ఆయన మెడిసిన్ వాడి ఇప్పుడు ఆయన అంత ఇదిగా కరెక్ట్ గా అవుతుంది అనగానే నాకు కొంచెం మిరాకిల్ గా అనిపించింది. వైద్యం ఇంకో ఏంటంటే ఆయన స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా ఈ ఐ క్రీమర్ వచ్చి ప్రికాషన్ గా నేను తీసుకుంటున్నాను, డయాబెటీస్ బిఫోర్ అటాక్ అవ్వకుండా ఉండడానికి కోసం. అది నాకు మంచి సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు దాకా కంటిన్యూ చేస్తా, బెస్ట్ రిజల్ట్ ఉంది, నో ప్రాబ్లం. నా వెయిట్ కూడా కొంచెం లాస్ అయింది, కొంచెం తగ్గింది. ఐపాల్ బెల్లి అంతా కొంచెం తగ్గింది, కొంచెం నీట్ గా ఉంది అన్నమాట. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, ఔజమ్ సార్. మన ప్రోడక్ట్స్ సార్ అండి, నభూతో నా భవిష్యత్ ఎక్కడా దొరక వండర్ఫుల్ ఆ ప్రోడక్ట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ టెస్ట్ మనీ. అండ్ ఆల్సో ఐగ్లో టెస్ట్ మనీ చెప్పడానికి మన ముందు డైమండ్ శివ గారు రెడీగా ఉన్నారు. శివ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్పాట్ లైట్ అండ్ షేర్ యువర్ ఐగ్లో టెస్ట్ మనీ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గ్రేట్ ఈవినింగ్. శివ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అది ఐగ్లో టెస్ట్ మనీకి వచ్చేటప్పటికి నేను మా ఫ్రెండ్ కి ఇచ్చాను సార్ ఐగ్లో అనేది. ఆయనకి సోరియాసిస్ ఉండేది సార్, బాడీ ఫుల్ టోటల్ బాడీ అంతా సోరియాసిస్ ఉండేది. ఎప్పుడైనా ఎక్కడికి ఆయన బయటకు వెళ్ళేటప్పుడు హిచ్చింగ్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు. అయితే అనుకోకుండా ఒకసారి మాట్లాడుతుంటే ఇలాంటి చాలా మెడిసిన్స్ వాడారు సార్. చాలా మెడిసిన్స్ అంతా ఒక 2 weeks నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. హిచ్చింగ్ రావడం అని బయటకు వెళ్ళి చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంది. మెడిసిన్ వాడిన వాళ్ళు బాగానే ఉండేది సార్, మళ్ళీ మెడిసిన్ ఆపితే మళ్ళీ స్టార్ట్ అయ్యేది. ఇలా అవుతున్న క్రమంలో ఏంటంటే మనం ఐగ్లో ఐపాల్స్ 2 ఇచ్చాం సార్. విత్ ఇన్ 3 months లోనే సార్ మంచి రిజల్ట్ వచ్చింది సార్. అసలు తర్వాత మొత్తం స్పాట్ మచ్చలు ఏమేమి ఉంటాయి పోయి అంత నార్మల్ గా అయింది సార్. అది ఇంకొక పర్సన్ కూడా ఇచ్చాను సార్, అసలు ఒళ్ళంతా మచ్చలు లాగా ఉండేది. ఆయన కూడా వాడి మంచి రిజల్ట్ తీసుకున్నారు సార్. ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వావ్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఇది అంటే మనకు న్యూట్రీ కాస్మెటిక్స్ అండి, వండర్ఫుల్ ప్రోడక్ట్ మేడం చెప్పారు. దీనికి మనం 3 to 6 months వాడితే వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ శివ గారు. నెక్స్ట్ మనకు ఐస్లిమ్ టెస్ట్ అని చెప్పడానికి బాబురావు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్పాట్ లైట్. బాబురావు గారు. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకండి. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నమస్తే అండి. నా వాయిస్ ఇస్ అడిబుల్ సార్? క్లియర్ సార్, చెప్పండి సార్. నా పేరు బాబురావు సార్, ఫ్రమ్ తణుకు. నేను వచ్చి ఈ ఐస్లిమ్ అన్నది ఒక 5 months నుంచి వాడుతున్నానండి. నేను వచ్చి వాడకముందు వచ్చి 92 kgs ఉండేవాడిని అండి. అది వాడకముందు. ఇప్పుడు వచ్చి స్టిల్ 75 అండి. ఈ వెయిట్ లాస్ అన్నది కూడా వండర్ఫుల్ గా తీసుకున్నానండి నేను. ఇది నా టెస్ట్ మనీలు చెప్పి నేను ఇంకా సేల్ అన్నది కూడా చాలా బాగా చేయగలుగుతున్నానండి. ఈ దీనివల్ల ఏంటంటే మనకి హెల్దీగా కూడా ఉంటున్నామండి, ఇబ్బంది ఏమీ లేకుండా చాలా ఫ్రీగా ఉంటున్నామండి. వండర్ఫుల్ అండి ఇది ప్రోడక్ట్ అన్నది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఇండస్ట్రీవా, థ్యాంక్ యూ సిఆర్ఎన్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. బిఫోర్ ఎన్ని కేజీస్ ఉన్నారండి, ఆఫ్టర్ ఎన్ని కేజీస్ ఉన్నారు? 92 సార్ బిఫోర్, ఆఫ్టర్ వచ్చి 75 అండి. వావ్ వండర్ఫుల్ సార్, సూపర్. నెక్స్ట్ ప్రోడక్ట్ టెస్ట్ అని చెప్పడానికి మన ముందు రెడీగా ఉన్నారు వన్ ఆఫ్ ద లేడీ ఎంటర్ప్రినర్. ఐ కన్సిడర్ ఇట్ ఏ గ్రేట్ హానర్ టు వెల్కమ్ రత్నశ్రీ మేడం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్పాట్ లైట్ అండ్ షేర్ యువర్ ఐ కేర్ టెస్ట్ మనీ మేడం. మేడం అన్మ్యూట్ రిక్వెస్ట్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. myself Ratnasri from Ongole. ఫ్రెండ్స్, నేను ఐ కేర్ ప్రోడక్ట్ యూజ్ చేశానండి. నాకు ఆల్రెడీ 43 years, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే స్టేజ్ లో ఉన్నాను నేను. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ నేను ఇదివరకు ఎలా ఉన్నానో అలాగే నా బాడీ అంతా కండిషన్ లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి. లేడీస్ కి అయితే ఎస్పెషల్లీ చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే ఈ స్టేజీలోనే కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ జరుగుతుంటాయి. కూర్చుంటే లేవలేకపోవడం, పిల్లల సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మనం ఐ కేర్ కనుక యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం ఎవరి సపోర్ట్ లేకుండా మన పనులను హ్యాపీగా చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్స్ టు ఐ కేర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం. ఇది లేడీస్ కి రియల్ గా మేడం చెప్పారు, ఇంటికి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే
ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుంది అని ఇందాక చెప్పారు. సూపర్. నెక్స్ట్ ఇన్కమ్ ప్లాన్ కూడా చెప్పడానికి వన్స్ అగైన్ ఐఎమ్ ఇన్వైటింగ్ నందు మేడం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్పాట్ లైట్ మేడం. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ రత్నశ్రీ మేడం. ఎందుకంటే ట్రూ మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఉమెన్స్ కి సంబంధించి వండర్ఫుల్ గా ఐ కేర్ యూజ్ చేయడం వల్ల ది బెస్ట్ రిజల్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇప్పటిదాకా మనం స్టేయింగ్ హెల్దీగా ఎలా ఉండాలి, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనకి 2 ఇంపార్టెంట్, హెల్దీగా ఉండడం అండ్ మనం ఇన్కమ్ కూడా సంపాదించడం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పార్ట్ మనం ఆరోగ్యంగా సంబంధించి ఏ ప్రొడక్ట్ ని కన్జ్యూమ్ చేస్తే హెల్దీగా ఉంటాం అనేది నేను ఇంట్రడ్యూస్ చేశాను. అండ్ దానికి సంబంధించిన టెస్టిమోనీస్ కూడా మీరు వినడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రోయింగ్ వెల్త్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పర్సన్ కి కూడా. ఎందుకంటే మీరు చూడండి, మనం పుట్టినప్పటి నుంచి తీసుకునే ఎడ్యుకేషన్ దేనికోసం అంటే ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత లేదా 25 ఇయర్స్ తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనం చేసేది ఏంటి అంటే ఇన్కమ్ అర్నింగ్ కోసం. ప్రతి ఒక్క పర్సన్ కూడా, లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా కానీ, ఎడ్యుకేషన్ అయినా వాళ్ళు చేసే వర్క్ అయినా దేనికోసం చేస్తున్నారంటే ఇన్కమ్ అర్నింగ్స్ కోసం. మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒక బెస్ట్ ఆపర్చునిటీ కనుక మనం తీసుకుంటే అంటే మన లైఫ్ మారిపోవడం జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రాబ్లం ఏంటి అంటే మనము హెల్దీగా ఎలా అయితే ఉంటున్నామో అదే విధంగా వెల్త్ ను కూడా మనము హెల్దీగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్. ఏంటి మేడం ఈ బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ అంటే, మీరు చూడండి లాస్ట్ నేను ఇక్కడ కొన్ని మీకు ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే నార్మల్ గా మనం బిజినెస్ లో ఏమేమి అనుకుంటాము, ట్రెడిషనల్ బిజినెస్ లో అయితే మనకి పెద్ద పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండాలి, ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ హైగా ఉండాలి అండ్ స్టాక్స్ కూడా ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ మనం నార్మల్ గా ట్రెడిషనల్ బిజినెస్ లో థింక్ చేస్తాయి. కానీ ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ ఏంటి అంటే ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఆఫీసెస్ లేకుండా అండ్ ఎక్కువ ఎంప్లాయీస్ ఎవరు లేకుండా, ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ తోటి మన పర్సనల్ గా స్టాక్స్ యూజ్ చేస్తూ మనకున్న టైం ని ఉపయోగించుకుంటూ మనం ఈ బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ ని చేయొచ్చు. మరి దీనికి ఏం కావాలి అంటే మీ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదే విధంగా ఇందాక నేను చెప్పాను, చాలా మంది కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొడక్ట్స్ ని మనం కన్జ్యూమ్ చేయాలి. మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఎవరికైనా సరే మనం హెల్తీగా రికమెండ్ చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ యొక్క వాల్యుబుల్ టైం. అండ్ దానితో పాటు ఇంకా ఇంపార్టెంట్ అంటే ఈ ప్రొడక్ట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీలో యూజ్ చేయాలి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఇక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎందుకంటే ప్రతి బిజినెస్ అనగానే ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడుగుతారు, మనకు అలవాటు అది. ఆ విధంగా ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 150+ ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్ కి సంబంధించి లేదా మీ చిల్డ్రన్స్ లైఫ్ కి సంబంధించి ఒక డ్రీమ్ అయితే మీరు కనుంటారు. నేను ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా లైఫ్ ఇలా ఉండాలి, అందరికి ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క లైఫ్ ను కూడా మీరు ఎలా ఉండాలి అనేది ఆల్మోస్ట్ అందరు కూడా ఒక కళ, ఒక డ్రీమ్ అనుకుంటూ ఉంటారు. ఆ డ్రీమ్ ఇక్కడ మాకు ఇన్వెస్ట్మెంట్ గా కావాలి. ప్రతి ఒక్క డ్రీమ్ అంటే మీరు ఎలా మీ లైఫ్ ని ఉంచాలి అనుకుంటున్నారో ఆ డ్రీమ్. అండ్ దానితో పాటు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీ యొక్క మైండ్ స్పేస్. అంటే మీరు గనక ఆల్రెడీ చాలా పెద్ద గ్రాడ్యుయేటెడ్ అయి ఉండి లేదా అన్ని తెలిసిన వాళ్ళైనా సరే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉంటూ మీరు నేర్చుకుంది ఇతరులు నేర్పడానికి రెడీగా ఉంటే మీరు ఈ బిజినెస్ లో హార్ట్ఫుల్ గా సక్సెస్ అవ్వచ్చు. అండ్ మీరు ఈ బిజినెస్ ని ఎలా చేయాలి, ఈ బిజినెస్ మనకి ఎలా వర్క్ అవుతుంది కనుక మనం చూసుకున్నట్టయితే క్రెడిబిలిటీ ఆఫ్ కన్జ్యూమర్ రికమెండేషన్. అంటే ఇక్కడ ఎవరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే మన ప్రొడక్ట్స్ ని కన్జ్యూమ్ చేస్తూ వాటిని రిఫర్ చేసిన వాళ్ళు. దానివల్ల మనం ఇక్కడ బెనిఫిట్ తీసుకోవచ్చు. ఎలా మేడం అంటే మీరు ఇక్కడ చూడండి, నార్మల్ గా ట్రెడిషనల్ బిజినెస్ లో మనకి తెలిసిన దాంట్లో ఏమవుతుందంటే మనం ఎగ్జాంపుల్ ఒక ఏదైనా షాప్ కి వెళ్ళాము, ఒకటి బై చేసాము. ఆ బై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి బెస్ట్ గా నచ్చినప్పుడు దాన్ని ఇంకొక ప్రమోట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మధ్యలో వీళ్ళందరూ ఉండడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, స్టాకిస్ట్ కానివ్వండి, రిటైల్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మనం ఒకదాన్ని కొనడానికి వెళ్ళాము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రావణ మాసం శారీస్ బాగున్నాయని ఎవరు చెప్తారు? త్రూ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనం చూసి, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ద్వారా చూసి మనం నచ్చి మనం వెళ్తూ ఉంటాం. అంటే ట్రెడిషనల్ బిజినెస్ లో ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. అందువల్ల మనం ఒకవేళ రిఫరల్ చేసినా మనకి నచ్చిన మనం ఇంకోసారి ఇంకొకరికి రిఫరల్ చేసినా అక్కడ మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, నెట్వర్క్ మార్కెటింగ్ లో MLM లో ఏమవుతుందంటే డైరెక్ట్ గా మనకి నచ్చి మనం ఇంకొకటి ప్రిఫర్ చేస్తే డైరెక్ట్ గా కన్జ్యూమర్ ఇక్కడ బెనిఫిట్స్ పొందడం జరుగుతుంది. మధ్యలో వీళ్ళెవ్వరూ ఉండరు. ఒకవేళ నేను ఇక్కడ సంతోష్ కుమార్ గారు ఉన్నారు, వాళ్ళ మదర్ కి ఐ కేర్ ఇంట్రడ్యూస్ చేశారు అనుకోండి, అక్కడ బెనిఫిట్స్ ఎవరికి వస్తాయంటే డైరెక్ట్ గా సంతోష్ గారికి డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ ఇక్కడ బెనిఫిట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా
సంతోష్ గారికి రావడం జరుగుతుంది. మధ్యలో వీళ్ళెవ్వరూ కూడా ఉండడం జరగదు. అండ్ ఆ విధంగా మనం చూసుకుంటే ఇన్కమ్ ప్లాన్ అంటే మనం ఇందులో ఏ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే టోటల్ గా మనకి ఇక్కడ 14 రకాలుగా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ తెలిసింది ఒకటే మంత్లీ శాలరీ బేస్, కానీ మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే 14 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. అండ్ అందులో మీరు కనుక చూస్తే లాస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year లో చాలా మందికి తెలియని విషయం, అదృష్టవంతులు ఇప్పుడు ఆల్రెడీ ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ MLM డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనకి పిల్లలకి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ గా ఆల్రెడీ డిగ్రీ లెవెల్లో యూనివర్సిటీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే బిఫోర్ మనము ఇప్పటి వరకు మనకి ఓన్లీ ఎంప్లాయీ అండ్ బిజినెస్ మాత్రమే తెలుసు, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎవరికీ తెలియదు. కానీ దాన్ని ఎంటైర్ ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా సబ్జెక్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ముందుగానే మనం అందరం కూడా గ్రో అయ్యేటువంటి బిజినెస్ లో మనం ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే రీప్ ఫ్రూట్స్ గ్రో రూట్స్, అంటే మనం కనుక రూట్స్ ని స్ట్రాంగ్ గా చేస్తే ఆటోమేటిక్ గా పైన వచ్చే ఫలాలని మనతో పాటు మన నెక్స్ట్ జనరేషన్ వరకు తీసుకోవచ్చు. ఇది ఎలా ఎఫర్ట్ అవుతుందంటే ఇందాక నేను 14 రకాల ఇన్కమ్స్ అని చెప్పాను, అందులో నేను కొన్నిటి గురించి చెప్తాను, మిగతా వాటన్నిటిని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అర్థం అవుతుంది. అందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైల్ ప్రాఫిట్. నేను ఏదైతే మీకు 5 ప్రొడక్ట్స్ చెప్పానో ఆ 5 ప్రొడక్ట్స్ లో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ పర్ డే 8 బాటిల్స్. అంటే ఇక్కడ మనకి మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం వితౌట్ ఇన్వెస్ట్మెంట్, మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ గురించి, ప్రొడక్ట్స్ వర్త్ గురించి ఇంకొకటి చెప్పాలి అంటే ఫస్ట్ మీరు వాడాలి. మీరు వాడాలంటే ఇప్పుడు ఒక ఫోన్ నచ్చింది, దాన్ని వాడాలంటే మనం ఫస్ట్ బై చేయాలా, బై చేయకుండా వాడలేస్తామా? ఖచ్చితంగా బై చేస్తేనే వాడతాం మనకు నచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఈ గ్రే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఫస్ట్ మీ ఫ్యామిలీలో యూజ్ చేయాలంటే పర్ డే మనం మినిమం 8 బాటిల్స్ వరకు మనం బై చేసుకోవచ్చు మన ఫ్యామిలీ యూజ్ కోసం. ఆ విధంగా మీరు తీసుకుంటే మిమ్మల్ని ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది అండ్ అదే విధంగా నార్మల్ గా కన్జ్యూమర్ కూడా ఉంటుంది. అంటే ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ ని తీసుకోవడానికి విత్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ద్వారా ఈ బిజినెస్ లో లాగిన్ అయితే ఉంటారో వాళ్ళకేమో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ పడుతుంది. లేదు మేము రికమెండెడ్ ద్వారా వాడతాం అంటే మీకు అక్కడ MRP ప్రైస్ అనేది పడడం జరుగుతుంది. ఆ విధంగా మనకి 3600 ప్లస్ కొరియర్ ఛార్జ్ మనం పడడం జరుగుతుంది. అందులో మనకి 20% రిటైల్ ప్రాఫిట్ గా మనకి బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ మనం ఒక టీమ్ ని కూడా ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. మనకి రైట్ టు లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ PV అంటే ఇందాక ఆల్రెడీ నేను చూపించాను రిటైల్ ప్రాఫిట్ లో ప్రతి ప్రొడక్ట్ మనకి ఇక్కడ 25 పాయింట్ వాల్యూమ్, PV మీన్స్ పాయింట్ వాల్యూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా 8 ప్రొడక్ట్స్ అంటే 200 PV అవుతుంది. లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో, రైట్ ఆర్గనైజేషన్ లో మనం ఒక ఫ్యామిలీకి 8 ప్రొడక్ట్స్ కనుక మనం ఇచ్చినట్లయితే మనకి అక్కడ త్రూ టీమ్ ద్వారా మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి టీమ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆ విధంగా మనకి లెఫ్ట్ టు రైట్ మనం ఎన్ని ఫ్యామిలీస్ కి అయితే ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తామో ఆ విధంగా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కనుక మనం ఒక 3 రైట్ ఆర్గనైజేషన్ లో ఒక 600 గ్రూప్ వాల్యూమ్ అంటే టోటల్ గా మనం ఒక 24 ప్రొడక్ట్స్ కనుక మనం ఒక ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే లెఫ్ట్ టు రైట్ లో మనకి 6000 ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ 1000 గ్రూప్ వాల్యూమ్ 1000 గ్రూప్ వాల్యూమ్ జరిగితే మనకి ఇక్కడ 10,000 రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనకి ఇన్కమ్ మనం ఎంత మందికి ఈ ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అంటే త్రూ మన మౌత్ పబ్లిషన్ ద్వారా మాత్రమే, అడ్వర్టైజ్మెంట్ ఇలాంటి ఏమీ ఉండవు. ఇందాక ఎవరైతే వండర్ఫుల్ గా వాళ్ళు వాడి ఇతరులకు షేర్ చేశారో సేమ్ అదే విధంగా డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ మనం యూజ్ చేసి గ్రేట్ ప్రొడక్ట్స్ ని మనం కన్జ్యూమ్ చేసి వచ్చిన రిజల్ట్ ని ఇతరులకు షేర్ చేయడం వల్ల ఇక్కడ మనకి బిజినెస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా లెఫ్ట్ టు రైట్ జరుగుతున్నప్పుడు ఆర్గనైజేషన్ లో ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతుంది. ఆ విధంగా జరిగినప్పుడు మనకి ఇక్కడ వాల్యూమ్ ఏదైతే ఎక్స్ట్రా జరుగుతుందో అదేది కూడా మనకి వేస్ట్ అవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ రూపంలో నెక్స్ట్ మనకి ప్రమోట్ అవడం జరుగుతుంది. దాని గురించి క్లియర్ గా ఈ రోజు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు లేదా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే టోటల్ గా అన్ని ఒక మీటింగ్ లో అర్థం కావు ఏదైనా, కాబట్టి టోటల్ గా మీకు అర్థం అవుతుంది. ఆ విధంగా మనము ఈ బిజినెస్ లో ఎంత వరకు మనం హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇందాక నేను స్టార్టింగ్ చూపించాను 1000 రూపీస్. లెఫ్ట్ ఒక 8 ప్రొడక్ట్స్, రైట్ ఒక 8 ప్రొడక్ట్స్ కనుక మనం ఒక ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేస్తే మనకి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా వీక్లీ 40,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వీక్లీ 1 lakh తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా హైయెస్ట్ గా మనం చూసుకున్నట్లయితే వీక్లీ 2.5 lakh అంటే ఒక వారానికి 2.5 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా మనకు ఉన్నారు. అంతకు మించి కంపెనీ ఎక్సెస్ ఇవ్వడం లేదు. వారానికి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakh. మనం దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 2 ways ఆఫ్ గ్రోత్. మనం దీన్ని ఈ బిజినెస్ 2 విధాలుగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఒకటేమో నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అంటే మనం నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే నెట్వర్క్ కన్జంప్షన్ అంటే మనకున్న రిలేషన్స్ లో, ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ని ఇవ్వడం ద్వారా మనము ఇక్కడ మనీని అర్న్ చేయొచ్చు. అండ్ ఎవరికైతే ఆపర్చునిటీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అవకాశాలు అనేది ఎక్కడా లేవు, అటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ మనం ఈ బిజినెస్ లో మనం ఈ మనీని అర్న్ చేయొచ్చు, హెల్దీగా అర్న్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఓన్లీ టీమ్ ఉంటేనే అవుతుందా లేదా మన పర్సనల్ కూడా కావచ్చు అంటే
పర్సనల్ గా కూడా మనం చేసుకోవచ్చు. ఎలా మేడం అంటే జస్ట్ ఎగ్జాంపుల్, ఏది కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైమ్ లో జరగదు. మినిమము ఒక 1000 days కనుక మీరు ఈ ఆర్గనైజేషన్ లో ఉండి ఈ హెల్త్ ప్రొడక్ట్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటా వెళ్ళారనుకోండి, జస్ట్ ఒకసారి ఆలోచించండి, 3 సంవత్సరాలు మీ కష్టం, 1000 days, ఒక లెఫ్ట్ ఒక 1000 ఫ్యామిలీస్ మీ అండర్ లో ఉన్నాయి, రైట్ ఒక 1000 ఫ్యామిలీస్ అండర్ లో ఉన్నాయి. ప్రతి వారం వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఐ కాఫీ లేదా ఒక ఐ కేర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రతి ప్రొడక్ట్ అంటే 25 PV, 1000 into 25 PV అంటే లెఫ్ట్ లో 25,000 గ్రూప్ వాల్యూమ్ జరుగుతుంది, రైట్ లో 25,000 గ్రూప్ వాల్యూమ్ జరుగుతుంది. ఆ విధంగా మీకు వీక్లీ 2.5 lakh, అంటే మనకి నెట్వర్క్ లేకపోయినా కానీ ఉన్న నెట్వర్క్ వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ప్రొడక్ట్ యూజ్ చేస్తారో, వన్స్ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రివెన్షన్ గా ఉండడానికి, వచ్చిన ప్రాబ్లం నుంచి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి రెగ్యులర్ గా వాడుతుంటారు. కాబట్టి ఆ విధంగా మనకి ఎవ్రీ ఫ్యామిలీ వీక్లీ ఒక ప్రొడక్ట్ బై చేసినా కనుక మనకి ఇక్కడ 2,50,000 రావచ్చు. అండ్ ర్యాంక్ మెయింటెనెన్స్ బోనస్, కంపెనీలో స్టార్ ర్యాంక్ నుంచి మనకి లాస్ట్ ర్యాంక్ వరకు ర్యాంక్ మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందాక నేను చెప్పాను, లాస్ట్ 7 years కంపెనీ స్టార్ట్ అయింది అండ్ హైయెస్ట్ ఇన్కమ్ ఒక వారానికి 2.5 lakh అని. ఆ విధంగా వారానికి 2.5 lakh తీసుకుంటా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎందుకంటే చెప్పడం వేరు, చూపించడం వేరంటారు. కళ్ళతో చూస్తేనే కొన్ని నమ్ముతారు, ఒక్కోసారి విన్నా కానీ నమ్మరు. ఎందుకంటే చూపు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తున్నారు. ఒక వీడియో కూడా ఉంటుంది, ర్యాక్స్ టు రిచెస్ అని. ఆ వీడియోలో కూడా వీళ్ళందరూ కనిపిస్తారు. అంటే వారానికి 2.5 lakh తీసుకుంటూ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వీళ్ళు స్టార్ట్ చేసిన 3 years 4 years ఒక 1000 days అండ్ అబోవ్ ఆటోమేటిక్ గా వీళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అయ్యారు. ఇందులో నేను కూడా ఉన్నాను. ఫైండ్ అవుట్ ఎక్కడ ఉన్నాను అనేది మీరు చెక్ చేయండి. అండ్ మరి ఇదంతా ఎలా పాసిబుల్? మరి ఇందాక నేను చూపించిన ఈ స్క్రీన్ లో ఉన్న వాళ్ళందరూ ఒక ఏరియా వాళ్ళ అనుకుంటే లేదు, ఇందులో నార్త్ వాళ్ళు ఉన్నారు, సౌత్ వాళ్ళు ఉన్నారు. మన ఎంటైర్ ఇండియాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అందులో ఉండడం జరుగుతుంది. మరి ఇది ఎలా సాధ్యమైంది? ఒక టీ అంటే ఒక ఛాయ్ వాళ్ళ కూడా కోటీశ్వర్లు అయ్యారు. మరి ఇది ఎలా పాసిబుల్ అంటే ఇక్కడ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. మీరు అన్ఎడ్యుకేటెడ్ అయినా ఎడ్యుకేటెడ్ అయినా ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, ట్రైనింగ్ సిస్టమ్ వైబ్రెంట్ వివా. దట్ ఈస్ ఆ సిస్టమ్ తోటి ఎవరైనా సరే కోటీశ్వర్లు అవ్వచ్చు. మీరు హౌస్ వైఫ్ కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్ కానివ్వండి, ఎవరైనా సరే మనం ఈ సిస్టమ్ ని యూజ్ చేసుకుంటే, ఇందాక మనం స్టార్టింగ్ లో స్టోరీ చెప్పుకున్నాం, బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కానీ ఉపయోగం లేకపోతే ఎందుకు? అండ్ ప్రజెంట్ మీరు చూడండి, ఎటువంటి ఫ్యామిలీలో అయినా సరే చిన్న కార్ కొనడానికి రెడీగా ఉన్నారు. అంటే స్టార్టింగ్ లో సైకిల్ తొక్కిన వాళ్ళు, తర్వాత 2 wheeler కి చేంజ్ అయ్యారు, తర్వాత 4 wheeler కి చేంజ్ అయ్యారు. మరి 4 wheeler తర్వాత ఏంటి నెక్స్ట్ ఉన్నది? ఏంటి అంటే స్కైలో ఫ్లై చేయడం. అంటే ఆటోమేటిక్ గా చూడండి, సైకిల్ నుంచి బైక్ వచ్చిన వాళ్ళు, బైక్ నుంచి కార్ వచ్చిన వాళ్ళు, కార్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? ఆటోమేటిక్ గా స్కైలో ఫ్లై చేయడానికి. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ వెహికల్ లో ఉన్నా నో ప్రాబ్లం, మీరు సైకిల్లో ఉండండి, బైక్, కానీ మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్లై చేయాల్సింది విత్ డ్రోన్స్, మన ఓన్ గా డ్రోన్స్. అది పాసిబుల్ అవుతుంది విత్ ఇండస్ వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి. అండ్ వెల్కమ్ టు ద స్కై. హార్ట్ఫుల్లీ మీ అందరు కూడా వెల్కమ్ చెప్తున్నాను. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది ఏంటి అని కనుక మీరు అనుకుంటే, వన్స్ ఈ రోజు ఎవరైతే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళతో మాట్లాడండి. అందరూ అనుకోవచ్చు, మేడం అంత సింపుల్ ఓన్ గా డ్రోన్స్ కొనుక్కోవడం అని. కోటీశ్వర్లు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7 years టైమ్ లో 60+ అయ్యారు అంటే మీరు ఆలోచించండి. అందులో మన తెలుగు వాళ్ళు 10+ people ఉన్నారు. అంటే ఇది ఎలా పాసిబుల్ అయిందంటే విత్ ఇండస్ వివా తోటి అది పాసిబుల్. ఈ రోజు నేను చెప్పడం జరిగింది, మీరు వినడం జరిగింది. ఇది అవుతుంది ఎందుకంటే 60 మంది మీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు కోటీశ్వర్లు. మరి వాళ్ళందరూ కోటీశ్వర్లు అయినప్పుడు మీరందరూ ఎందుకు కాలేదు? ఈ రోజు ఈ మీటింగ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. కానీ ఎలా అవుతుందంటే, మీ టైం ని ఈ రోజు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఒక 1000 రోజులు వాళ్ళకి ఇచ్చేసేయండి. ఒక 1000 రోజులు మీ టైం ని వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళు ఏ విధంగా చెప్తారో మీరు ఆ విధంగా ఫాలో అవ్వండి. హార్ట్ఫుల్ గా మీరు కూడా ఈ డ్రోన్స్ లైఫ్ లోకి రావచ్చు. అండ్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మై సెల్ఫ్ నేను చెప్పాలనుకున్నాను, ఇందాక చెప్తా అన్న కూడా, నందు ఉపేందర్. ఎందుకు నేను దీన్ని గొప్ప అవకాశం అన్నాను అంటే, నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. మా హస్బెండ్ ఎంప్లాయ్, అందరికి హౌస్ వైఫ్స్ అంటే ఖచ్చితంగా ఉంటుంది, హస్బెండ్ ఎంప్లాయో బిజినెస్ మ్యాన్ అయి ఉంటారు. సేమ్ ఆ విధంగా మా హస్బెండ్ కూడా ఎంప్లాయ్. కానీ లాస్ట్ 2 years మీరు సిచ్యువేషన్ చూడండి, ఏ ఎంప్లాయ్కి అయినా, గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, శాలరీస్ ఎవరికైనా ఫుల్ గా వచ్చాయా? ఎవరికి ఫుల్ గా లేవు. కానీ లాస్ట్ 2 years నేను ఏదైతే 4 years బ్యాక్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నానో, ఈ గొప్ప అవకాశం ఇండస్ వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4 years బ్యాక్ 2017 April 7th నేను ఈ అవకాశం తీసుకోవడం జరిగింది. ఆ రోజు తీసుకున్న నేను ఈ అవకాశము లాస్ట్ 2 years అంటే నా ఫ్యామిలీని నిలబెట్టగలిగింది. అంటే ఇది ఎలా పాసిబుల్ అయింది మేడం లాస్ట్ 2 years కరోనా అంటే? అందుకని ఇందాక నేను చెప్పింది బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ అని. మీరు కనుక
హార్ట్ఫుల్ గా నమ్మితే, యాజ్ ఎ హౌస్ వైఫ్ గా నాకు పాసిబుల్ అయింది. మరి ఇక్కడ మీ అందరికీ పాసిబుల్ కాదా? మీరు నమ్మితే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే నమ్మకం లేని జీవితం అంటారు, నమ్మకమే జీవితం. మీరు నమ్మితే అవుతుంది. అవుతుందా కాదా క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే నేనేం చేయలేవు. నేను 4 సంవత్సరాల క్రితం నమ్మాను, ఇది అవుతుంది, నా వల్ల అవుతుంది అనుకున్నాను. దాన్ని హెల్ప్ గా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు, నాకు లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరూ హెల్ప్ చేశారు. అండ్ విత్ వైబ్రెంట్ వివో ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి ఎంటైర్ నేను ఎగ్జిక్యూటివ్ పర్పుల్ డైమండ్ లో ఉన్నాను. చాలా హ్యాపీ. ఎట్ ది యంగెస్ట్ ఉమెన్. ట్రూ, ఇది హార్ట్ఫుల్ గా నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంత గ్రాడ్యుయేటెడ్ అయినా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంట్లో మాత్రమే పరిమితము. కానీ ఈ రోజు త్రూ ఈ కంపెనీ ద్వారా నేను చాలా మందికి తెలుసు. నందు ఉపేందర్ అంటే ఆ పేరు సార్థకమైంది త్రూ ఇండస్వా ద్వారా. చాలా హ్యాపీ మూమెంట్. నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, మీరందరూ నమ్మితే మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ త్రూ ఈ బిజినెస్ ద్వారా నేను 2 crores ఎర్న్ చేశాను. యాజ్ ఎ ఉమెన్ ఆడవాళ్ళు ఏం చేయగలరు అన్నారు, నేను సంపాదించుకున్నాను 2 కోట్లు. దానికి మించి నా ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంది. అది చాలు, నాకు ఇంకా ఏమీ వద్దు. మరి దీనితో నాకు హెల్త్ వచ్చింది, వెల్త్ వచ్చింది. మరి మీ అందరికీ వస్తుందని నమ్మితే వస్తుంది, లేదు అని నమ్మితే లేదు. ఎందుకంటే ఏదైనా నమ్మకం అనేది మన చేతుల్లో ఉంది. మనం నమ్మితే ఏదైనా సాధించుకోగలం. కాబట్టి విష్ యూ గుడ్ లక్ అందరికీ కూడా. అండ్ 1 hour నన్ను భరించినందుకు. ఎందుకంటే మనకి తెలిసిన వాళ్ళు చెప్తేనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫోన్ లో మాట్లాడితేనే చాలా భయపెట్టాయి అంటాం. కానీ ఒక 45 to 1 hour నా మాటలు ఓపిక్ గా విన్నందుకు థ్యాంక్ యూ. ఆ విన్న మాటలు మీరందరూ కూడా నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ రోజు ఈ మీటింగ్ లో ఎవరు వచ్చారో 1000 రోజుల తర్వాత మీ అందరినీ డైమండ్స్ గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైబ్రెంట్ వివా సిస్టమ్ కి అండ్ వెంకటేశ్వర్ల గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు వెంకటేశ్వర్ల గారు. ఎక్సలెంట్ మేడం. ప్రాక్టికల్ గా బిలీఫ్ ఇస్ సంథింగ్ దట్ మేక్స్ లైఫ్, దట్ బ్రేక్స్ లైఫ్ అని చెప్పి తను నమ్మి అంటే తన త్రికరణ శుద్ధిగా, అంటే మాటలు చెప్పడం కాదు, చేతలుగా ఆ మేడం ఆల్రెడీ 2 crores ఎర్న్ చేశారు. రియల్ గా అండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది ఒక కాన్ఫిడెన్స్ కోసం అన్నమాట, ఒక క్లారిటీ. తను ఏం చేసింది ప్రాక్టికల్ గా మీకు ఆ ఎక్స్పీరియన్స్ లో కూడా చెప్పడం జరిగింది. ఇంత అద్భుతంగా ప్రోడక్ట్ గురించి, కంపెనీ గురించి, ఇన్కమ్ ప్లాన్ గురించి మనకు అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని మనకు ప్రజెంట్ చేసినందుకు వన్స్ అగైన్ నందు ఉపేందర్ మేడం గారికి let us give the big claps. Super madam, wonderful presentation. What is the Indus Viva అనే దాని గురించి చాలా క్లియర్ కట్ అండ్ క్లారిటీగా ఇచ్చారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ మేడం. అండ్ ఆల్సో ఈ బిజినెస్ అనేది రియల్ గా మేడం చెప్పారు, ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ చేయడానికి మనకు ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. దీన్ని మనము పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. మన ఫ్రీ అవర్స్ ను వర్కింగ్ అవర్స్ గా మార్చుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ. ఇక్కడ కొంతమంది ఈ యొక్క వైబ్రెంట్ వివా సిస్టాన్ని, తన యొక్క స్పాన్సర్ ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళను స్పాన్సర్ అంటారు, నమ్మి ఈ రోజు వర్కింగ్ అవర్స్ ను, అంటే ఫ్రీ అవర్స్ ను వర్కింగ్ అవర్స్ గా మార్చుకొని అంటే 2,50,000 ఇన్కమ్ ఎర్న్ చేసి మన ముందు వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ చెప్పడానికి మన ముందు రెడీగా ఉన్నారు. శ్రీధర్ మమతా గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్పాట్ లైట్ అండ్ షేర్ యువర్ సక్సెస్ బిజినెస్ టెస్టిమనీ మేడం. Please come on to the spotlight, madam. Thank you so much, Venkit sir, for your warm welcome. Thank you, Nandu ma'am. Wonderful plan presentation. Good evening, everyone. Myself, Mamta Sridhar from Tirupati. సార్, నేను ఈ బిజినెస్ లెక్కి రాకముందు నేను ఒక నార్మల్ హోమ్ మేకర్ సార్. నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. 10th క్వాలిఫికేషన్, నేను పెద్దగా చదువుకోలేదు. నేను ఈ బిజినెస్ లెక్క రాకముందు అయ్యో చదువుకుంటే బాగున్నాయి, అందరితో పాటు మనం కూడా జాబ్ చేసుకోండొచ్చు, ఏదో ఒక బిజినెస్ చేసుకోండొచ్చు అనేసి అని బాధపడుతుండేదాన్ని. కానీ ఇండస్ట్రీ ఆపర్చునిటీ నేను తీసుకున్న తర్వాత ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ సార్, మా స్పాన్సర్. థ్యాంక్ యూ పవన్ సార్. ఈ ఆపర్చునిటీ నేను తీసుకొని కరెక్ట్ గా 2 years అయింది సార్. నేను ఈ ఆపర్చునిటీ తీసుకోకముందు నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తప్ప ఎలాంటి నాలెడ్జ్ లేదు. నేను బయటకు వెళ్ళేదాన్ని కాదు, ఇల్లే నా ప్రపంచం, అలా ఉండేదాన్ని. అలాంటి నేను ఈ ఆపర్చునిటీ, ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నప్పుడు ఐపల్స్ ప్రోడక్ట్, ఫస్ట్ ప్రోడక్ట్ మేడం చెప్పినట్టు అది మనకు ఉమెన్స్ కి చాలా అమృతం లాంటిది సార్. ఆ ప్రోడక్ట్, నాకు ఒక డిసీజ్ ఉండేది, హెల్త్ ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లము. ఆ ప్రాబ్లం నేను ఐపల్స్ వాడాను. ఐపల్స్ వాడక ముందు 50 mg టాబ్లెట్ వాడుతూ ఉండేదాన్ని. ఆ 50 mg టాబ్లెట్ వాడడం వల్ల నాకు అనేక సైడ్ ఎఫెక్ట్స్, బాడీ పెయిన్స్ ఎక్కువగా వచ్చేది,
చిన్న పని చేయాలని అలసటగా ఉండేది. అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఆ టైంలో నేను ఐపల్స్ వాడటం వల్ల కరెక్ట్ గా ఒక 15 days కి నాకు ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో క్యూర్ అయ్యి చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. నేను ఏదైతే రిజల్ట్ ఫీల్ అయ్యానో ఆ రిజల్ట్ చాలా మందికి అలా కొంతమందికి షేర్ చేయడం వల్ల నాకు రిటైల్ పరంగా జరిగింది. దాంతో పాటు చాలా మందికి ఆపర్చునిటీ కూడా నేను ఇవ్వగలిగినాను సార్. నాతో పాటు చాలా మంది ఉమెన్స్ ఇక్కడ సక్సెస్ గా రన్ అవుతున్నారు. నేను ఈ బిజినెస్ లోకి రావడం వల్ల రాకుండా ఉంటే ఒక చిన్న డ్రీమ్ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోకుండా ఉండేదాన్ని. మా హస్బెండ్ పైన నేను డిపెండ్ అయి ఉండాల్సిన దాన్ని. కానీ నేను ఈ ఆపర్చునిటీ తీసుకున్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ తీసుకున్నాక ఒక 4-wheeler కూడా నేను పర్చేస్ చేశాను సార్. ఇప్పటి వరకు నేను ఒక 6 lakh ఎర్న్ చేశాను. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఇండస్ట్రీవా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ వండర్ఫుల్ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ర్యాంక్ అడ్వాన్స్మెంట్ మేడం. సూపర్ మేడం, కీప్ ఇన్స్పైరింగ్. నెక్స్ట్ అనదర్ సక్సెస్ స్టోరీ, బిజినెస్ సక్సెస్ స్టోరీ చెప్పడానికి మన ముందు రెడీగా ఉన్నారు K. Venkatrao garu from Nandigama. Sir, please come on to the spotlight and share your business testimony, sir. So thank you Venkat garu. So first of all ee roju presentation cheppinatuvanti Nandu madam ki wonderful ga presentation chepparu. So thank you. So alagane ee Zoom room loki vachinatuvanti prati okkaliki good evening. So na peru sir ippudu invite chesaru Venkatrao from Nandigama. సో నేను బిఫోర్ ఇండస్ట్రీ ఒక ఆర్డినరీ పర్సన్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class. సో నేను ఒక బార్ అండ్ రెస్టారెంట్ మేనేజ్ చేసుకుంటూ ఉండేవాడిని. సో నాకు ఈ ఆపర్చునిటీ, నాకు ఫస్ట్ నచ్చిన విషయం ఏంటంటే వీక్లీ 2.5 lakh ఎర్న్ చేయాలన్న ఒక బిలీఫ్ అండ్ నాకు బాగా గుడ్ ఒపీనియన్ ఉండేది. నేను సంపాదించాలని ఒక కసి ఉండేది. ఆ కసితోటి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసిన తర్వాత నేను ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఎన్నో మెరాకిల్స్ ఈ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తూ అలాగనే ఎంతో మందికి ఇస్తూ ఎన్నో మెరాక్స్ నేను క్రియేట్ చేశాను. సో దాని తర్వాత ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి చాలా మంది చాలా రకాలుగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారు మేబీ. సో నేను ఇక్కడ ఒక 3 questions మీకు ఇస్తున్నాను. ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి ప్రాస్పెక్ట్స్ ఉన్నారో ఒక 3 questions నేను వేస్తున్నాను. ఈ questions కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే కనుక మీరు ఈ బిజినెస్ ని చూస్ చేసుకోవడానికి అవకాశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ కాకపోతే బయట ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ ఆపర్చునిటీ ఉంది? సో దాన్ని క్వశ్చన్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ చూస్తున్నాం 1.5 year నుంచి ఒక పాండమిక్ ఎదుర్కొంటూ ఉన్నాము. జస్ట్ దాంట్లో ఎంతో మందికి ఉద్యోగాలు ఆల్రెడీ కొలాప్స్ అవుతున్నాయి. ఇందాక నందు మేడం కూడా చెప్పారు సాలరీస్ సరిగా రావట్లేదని. సో అది ఆల్రెడీ మనకు తెలుసు. సో సెకండ్ వచ్చేసి ఇప్పుడు కాకపోతే మీరు ఇంకెప్పుడు ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారు. సో మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ ఇంటి ముందు వాళ్ళు, మీ ఇంటి వెనక వాళ్ళు అందరూ యూజ్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తారా? సో థర్డ్ వన్ వచ్చేసి మీరు కాకపోతే మీ ఫ్యామిలీలో ఎవరు దీన్ని ఉపయోగించుకుంటారు? సో మీరు కాకపోతే ఇంకెవరు? సో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మనం అంతా ఎంత హ్యాపీగా మనం అందరం మన ఇంట్లో కూర్చొని ఉన్నామంటే దానికి కారణం మనకి మన బౌండరీలో మన ఆర్మీ ఉంది కాబట్టి మనం అంతా హ్యాపీగా ఈ రోజు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యేసుకొని మనం హ్యాపీగా మన ఇంట్లో ఉంటున్నాం. సో అలాగనే మీ ఫ్యామిలీకి మీరు ఉన్నారు కాబట్టి మీ ఫ్యామిలీ హ్యాపీగా ఇంటికాడ ఉంటుంది. సో మీ ఫ్యామిలీకి మీరు కాకపోతే ఇంకెవరు? ఈ 3 questions కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే కనుక, ఆన్సర్ కరెక్ట్ గా ఉంటే కనుక మీరు ఏదైతే చేస్తున్నారో దానిలో కంటిన్యూషన్ అవ్వచ్చు. లేకపోతే కనుక ఈ బిజినెస్ ని మీరు 100% యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు ఈ బిజినెస్ ని యూటిలైజ్ చేసుకుని మేడం ఇందా చెప్పినట్టుగా ఒక డైమండ్ గా అచీవ్ అవ్వాలని నేను కోరుకున్నాను. సో ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు వెంకట్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో అలాగనే మా మెంటర్ రామకృష్ణ గౌర్నిన్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెంకట గారు. ఓవర్ టు వెంకట గారు. సూపర్ సార్, కీప్ ఇన్స్పైరింగ్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ర్యాంక్ అడ్వాన్స్మెంట్ సార్. బాహుబలి పార్ట్ 1 అయిపోయిందండి. ఇప్పుడు బాహుబలి 2 మేడం గారు చెప్పారు బిజినెస్ టెస్టిమోనియల్ ద్వారా కొత్తగా వచ్చిన వాళ్ళకు వాట్ ఈజ్ ఇండస్ వివా అనేటువంటి ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఈ యొక్క ఇండస్ వివా బిజినెస్ అనే దానికి నేను దిస్ ఇస్ ద రైట్ టైమ్ టుడే కీనోట్ స్పీకర్. రియల్ గా వండర్ఫుల్ గ్రేట్ కీనోట్ అండి. మీరు మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ కీనోట్ గిన ఇంటే వై ఇండస్ వివా అనేటువంటి ఒక క్లియర్ కట్ అండ్ ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎందుకు ఈ బిజినెస్ చేయాలనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది. కన్సిడర్ ఇట్ ఏ గ్రేట్ ఆనర్ టు వెల్కమ్ ఏ పర్సన్
previously worked as a software employee. After choosing this Indus Viva, he has transformed as a great leader. He created more leaders who is holding a category of Sapphire Executive. He is none other than Mr. Premchand sir. Please come on to the spotlight and share your keynote, sir. Zoom is yours. Thank you so much. Thank you so much, Venkat garu, for your wonderful, great introduction. Really, ఇలా ఇంట్రడక్షన్ ఇస్తారు నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ సార్ చెప్పినట్టు గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ సేఫ్ అండ్ డూయింగ్ వెల్ ఇన్ ప్లేసెస్. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ప్రేమ్చంద్ సిద్ధి ఫ్రమ్ నెల్లూరు. బిఫోర్ ఈ ప్రాజెక్ట్ లో రాకముందు నా కెరియర్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా స్టార్ట్ అయింది. అందరిలాగే ఒక 9,000 రూపాయలతో స్టార్ట్ అయింది. ఫస్ట్ నాకు జాబ్ వచ్చింది. అక్కడ నుంచి శాలరీ ఇంక్రీజ్ కోసం జాబ్ చేసుకుంటూ కోర్సులు చేసుకుంటూ అప్గ్రేడ్ అయ్యి ఒక 5 years జాబ్ చేశాను. ఒక 3 years హైదరాబాద్, 2 years బెంగళూరులో జాబ్ చేయడం జరిగింది. లేటర్ ఫైనల్లీ ఒక 60,000 రూపాయలు శాలరీకి ఇచ్చాను. లేటర్ నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ, గ్రేట్ పర్సనాలిటీ. టుడే ఇవాళ మీరందరూ జూమ్ లోకి రావడానికి ఎవరొకరు కారణమయ్యారు. నా లైఫ్ లో కూడా నా లైఫ్ టర్న్ అవడానికి ఒక గ్రేట్ పర్సనాలిటీ బిహైండ్ మై సక్సెస్. హీఈస్ అన్నర్ దాన్ ఎగ్జిక్యూటివ్ బ్లూ డైమండ్స్ ఇన్ ఇండస్ట్రీ శ్రీ నారాయణం పవన్ కుమార్ గారి ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. బట్ సార్ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత నేను ఫుల్ టైం రావడానికి 3 reasons ఉన్నాయి. 3 reasons ఏంటంటే, వన్ ఈజ్ ఆబ్వియస్లీ ఇక చాలా మంది ప్రొడక్ట్ గురించి బ్యూటిఫుల్ గా షేర్ చేశారు. వన్ ఈజ్ ప్రొడక్ట్, అనదర్ వన్ ఈజ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్, అనదర్ వన్ ఈజ్ కంపెనీలో నా స్పాన్సర్ నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్. ఈ 3 reasons చెక్ చేసుకున్న తర్వాతే నేను కంపెనీలో నా జాబ్ వదిలేసి ఇందులో ఫుల్ టైమ్ గా ఈ ప్రాజెక్ట్ లో 0 నుంచి కెరీర్ స్టార్ట్ చేశాను. నేను బిజినెస్ స్టార్ట్ చేశాక ఇండస్ట్రీ వల్ల ఐ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక ప్రాజెక్ట్ గురించి ప్రెసెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సంవత్సరానికి 2.5 lakh అంటే బిలీవ్ చేస్తాం, వీక్లీ 2.5 lakh అంటే అసలు బిలీవ్ చేయం. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ ఏం నేర్పించారంటే బాగా చదువుకో, టాపర్ రా, మంచి జాబ్ చేయి, ఇది మాత్రం నేర్పించారు. అందుకే మన మైండ్ సెట్ ఎక్కడ అయిపోయిందంటే సంవత్సరానికి 2.5 lakh దగ్గర ప్యాకేజ్ దగ్గర అయిపోయిందని. కానీ ఇండస్ట్రీ ఆఫ్ ప్రాజెక్ట్ లో యూ కెన్ ఎర్న్ మోర్ దెన్ వీక్లీ 2.5 lakh, మంత్లీ 10 lakhs అరేంజ్ చేసిన పొటెన్షియాలిటీ ఉన్న ప్రాజెక్ట్ లోకి మనం ఇన్వైట్ చేస్తాం. ఇలా ఇన్వైట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనకు వచ్చే రిజెక్షన్స్ ఎలా ఉంటాయంటే, కామన్ గా ఇవాళ షఫర్ ఎగ్జిక్యూటివ్ ఇన్వైట్ చేశారు. ఈ షఫర్ ఎగ్జిక్యూటివ్ గా రావడానికి ఐ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్. ఆ రిజెక్షన్స్ ఏంటంటే, నేను ఆబ్వియస్లీ ఫస్ట్ ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేశాను, మా ఫాదర్ కి యూజ్ చేసిన తర్వాత ఎంత రిజల్ట్ వచ్చిందంటే, మా ఫాదర్ కి 420 డయాబెటీస్ లెవెల్ ఉంటుంది. అక్కడ 2 months కంటిన్యూగా ఐకాఫ్ యూజ్ చేయడం వల్ల లాస్ట్ 3 years గా కంప్లీట్లీ 90-120 లో మెయింటైన్ చేస్తున్నాడు, వితౌట్ ఎనీ టాబ్లెట్, వితౌట్ ఎనీ ఇన్సులిన్. ఇండస్ట్రియో కంపెనీ మీ అందరికీ తెలిసి నాకు 50 లక్షల పైన డబ్బులు ఇచ్చింది. కానీ నా ఒక్కడికి తెలిసి ఇండస్ట్రియో మా ఫాదర్ హెల్త్ నాకు ఇచ్చింది, మా ఫాదర్ తిరిగి నాకు ఇచ్చింది. సో in this process I earned more than 50 lakh rupees. I faced many rejections. ఎలాంటి రిజెక్షన్స్ అంటే, నేను ఎవరికైనా ఈ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా, వస్తున్నట్రా జ్యూస్ అమ్మేవాడు, వస్తున్నట్రా కాఫీ అమ్మేవాడు. I sold iPulse juice, I sold iCoffee. I sold iCoffee. Because of this iPulse, because of this iCoffee only, I earned more than 55 lakhs rupees through this opportunity. I visited 2 international destinations. One is Malaysia, one is Thailand. Now I am driving my own car. So నేను చెప్పేది ఒకటే అండి, దయచేసి ఎవరు ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దయచేసి ఎవరు నవ్వద్దు. ఒకవేళ నవ్వితే ఆ ఒక్క నిమిషం మాత్రం హ్యాపీగా ఉంటాం, అదే ఆ ఒక్క నిమిషం నమ్మితే లైఫ్ టైం హ్యాపీగా ఉంటాం. ఎక్కడ ఉండాలో మనమే డిసైడ్ చేసుకోవాలా. ఎవరైనా సీరియస్ గా ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే, నేను చెప్పిన 2.5 lakh, మంత్లీ 10 lakhs, వీక్లీ ఇన్కమ్, కార్ అచీవ్మెంట్స్ ఇవేమి చూసి దయచేసి బిజినెస్ స్టార్ట్ చేయదు. See the market potentiality. It is the next $1 trillion project. ఎలాంటి $1 trillion project అంటే నేను క్లారిటీ ఇస్తా. ఒక 25 years బ్యాక్ వెళ్తే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఎవరైనా మొబైల్ అంటే తెలుసా? ఎవరికి తెలియదు. అప్పట్లో మనందరం మొబైల్స్ వాడేవాళ్ళమా? 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎవరి దగ్గర మొబైల్స్ లేవు. కానీ మనందరం ఎలా కమ్యూనికేట్ చేసేవాళ్ళం అంటే, ఎస్టీడీ బూతులు, రూపాయి కాయిన్ బాక్స్ చుట్టూ తిరిగారు. చెట్టు దగ్గర రూపాయి కాయిన్ బాక్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి రూపాయి కాయిన్ ఇస్తే మాట్లాడుకోవచ్చు. కరెక్ట్ 1 minute అయితే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో రూపాయి వేయాలా. ఇది మన కమ్యూనికేషన్ అప్పట్లో. ఎవరైనా అనుకున్నారా ఫ్యూచర్ లో ప్రతి ఒక్కడు మొబైల్ యూజ్ చేస్తాడు, ప్రపంచంలో ఇండియా మొత్తం మొబైల్ కమ్యూనికేషన్ జరిగేది ఎవరు అనుకున్నారా? బట్ అప్పట్లో కొందరు అనుకున్నారు. ఏమీ లేనప్పుడే కొందరు ప్రిడిక్షన్ చేశారు ఫ్యూచర్ ని. ఏమీ లేనప్పుడు ఎవరు ప్రిడిక్షన్ చేశారంటే, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్, టాటా, రిలయన్స్. వాళ్ళు ఏమీ లేనప్పుడే కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టి బిల్డింగ్ టవర్లు కట్టి ఇండియా మొత్తం నెట్వర్క్ డెవలప్ చేశారు. నౌ ఎవ్రీబడి యూజింగ్ మొబైల్ ఫోన్. యాజ్ పర్ ట్రై టెలికమ్యూనికేషన్ అథారిటీ, ఇండియన్ పాపులేషన్ కౌంట్ ఎంత అంటే 135 కోట్లు. బట్ ఇప్పటికీ యాక్టివేషన్ సిమ్ కార్డులు ఎంత అంటే 225 కోట్లు. దట్ ఈస్ కాల్డ్ $1 trillion ఇండస్ట్రీ. అంటే ఎవ్రీబడి యూజింగ్ డబుల్ సిమ్, డ్యూయల్ సిమ్. దట్ ఈస్ కాల్డ్ $1 trillion ఇండస్ట్రీ. అదొక కంట్రీ మొత్తాన్ని టచ్ చేసింది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా సిమ్ కార్డు కొనుక్కుంటున్నారు ప్రతిరోజు. కానీ ఆ ఇండస్ట్రీస్ ఎలా రన్ అవుతున్నాయంటే త్రూ రీఛార్జెస్ ద్వారా.
ఇప్పుడు ఆ ఇండస్ట్రీ సాచురేషన్ అయిపోయింది. కానీ ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సెషన్ అయిపోయిన తర్వాత యూ కెన్ చెక్ ఇట్ ఇన్ గూగుల్, వాట్ ఈస్ ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ ఇన్ ఎంటైర్ వరల్డ్ అని గూగుల్ మీరు టైప్ చేస్తే గూగుల్ విల్ డిస్ప్లే యూ హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ ఇస్ ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఇది కానీ డిస్ప్లే అవ్వకపోతే డోంట్ సెలెక్ట్ ఇండస్ట్రీ, డోంట్ లిఫ్ట్ యువర్ అప్లైన్ కాల్, డోంట్ లిఫ్ట్ యువర్ స్పాన్సర్ కాల్. ఒకవేళ ఇది కానీ డిస్ప్లే అయిందంటే this is the ideal opportunity to change your fortune from today onwards. Why? Because 1980s లో ఒక ఎలక్ట్రానిక్ సెక్టర్ ప్రపంచాన్ని రూల్ చేసింది, 1990s లో కంప్యూటర్ సెక్టర్ ప్రపంచాన్ని రూల్ చేసింది, 2000 జనరేషన్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సెక్టర్ ప్రపంచాన్ని రూల్ చేసింది. నెక్స్ట్ 85 years హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ విల్ రూల్ ద వరల్డ్. ప్రపంచాన్ని రూల్ చేసే ఒక ఇండస్ట్రీలోకి మనం ఒక ప్రాజెక్ట్ లోకి రాబోతున్నాం. బై 2025 ఈ ఇండస్ట్రీ చేయబోయే టర్న్ ఓవర్ మోర్ దాన్ 2,50,000 కోట్ల టర్న్ ఓవర్ చేయబోయే ఒక ఇండస్ట్రీలోకి మనం రాబోతున్నాం. ఈ 2,50,000 కోట్ల టర్న్ ఓవర్ లో మన ఓన్ మార్కెట్, మనం క్రియేట్ చేసుకున్న ఒక మార్కెట్ 0.00.5% ఆఫ్ మార్కెట్ మనం టచ్ చేసినా యూ విల్ బికమ్ ఏ క్రోర్పతి ఇన్ కమింగ్ ఇయర్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ టు చేంజ్ యువర్ ఫార్చ్యూన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఎందుకంటే ఈ రోజు మీరు అందరూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే టైంకి ఇండస్ట్రీవా, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీవా ఇండియన్ కంపెనీ మీన్స్ లోకల్ కంపెనీ. మీరందరూ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటికి ఇండస్ట్రీవా ఆల్రెడీ ఎంటర్ ఇంటూ గ్లోబల్ మార్కెట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ జీరో ఇన్వెస్ట్మెంట్. మీరు అందరూ అనుకోవచ్చు 24,000 రూపీస్ సార్ ఇన్వెస్ట్మెంట్ లేదన్నారు సార్, ఎలా 24,000 రూపీస్ తో మనం ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 24,000 రూపీస్ తో మనం బిజినెస్ స్టార్ట్ చేయట్లా. 24,000 రూపీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇండస్ట్రీలో మనందరం ప్రాజెక్ట్ లా స్టార్ట్ చేస్తున్నామంటే ఎఫెక్టివ్లీ జీరో ఇన్వెస్ట్మెంట్. మనం చెక్ చేసుకోవాల్సింది మన స్టాక్ మనకు వచ్చిందా లేదా, ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది. మనం ఎలా ఎంటర్ అవుతున్నాం అంటే ఇండస్ట్రీ ప్రాజెక్ట్ లోకి మనందరం ఎలా ఎంటర్ అవుతున్నాం అంటే యాజ్ ఏ కస్టమర్ గా షాపింగ్ చేసుకుని వస్తున్నాం. వైల్ డూయింగ్ షాపింగ్ వీఆర్ ఎంటరింగ్ యాజ్ ఏ కస్టమర్. సో మనం చెక్ చేసుకోవాల్సింది మన స్టాక్ మనకు వచ్చిందా లేదా. 4 to 5 వర్కింగ్ డేస్ లో మన స్టాక్ మనకు రీచ్ అవుతుంది. కస్టమర్ కి రిటైల్ చేస్తే రిటైల్ ప్రాఫిట్ వచ్చిందా లేదా, రిటైల్ ప్రాఫిట్ వస్తుంది కస్టమర్ దగ్గర నుంచి. క్యాపిటల్ మన దగ్గరే ఉంది, ప్రాఫిట్ మన దగ్గరే ఉంది, స్టాక్ మన దగ్గర ఉంది. ఇక్కడ కంపెనీకి మనకి ఎలాంటి మనీ రిలేషన్షిప్స్ లేవు, మనీ డీలింగ్స్ లేవు. కానీ కంపెనీ విల్ ప్రొవైడ్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీ, నాట్ యువర్ జనరేషన్స్, ఇట్స్ జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్. ఎందుకంటే జనరల్లీ మనకి ఏదైనా ఒక పెద్ద ఆపర్చునిటీలో మనం సక్సెస్ అయినప్పుడు ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాం, 1,00,000 శాలరీ మనకు వస్తుంది. ఒక ట్రెడిషనల్ బిజినెస్ లో కానీ లేదంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం, 1,00,000 శాలరీ మనకు వస్తుంది. అన్ఫార్చునేట్లీ టైం బాగలేక, మన టైం బాగలేక అన్ఫార్చునేట్లీ వీఆర్ అవే ఫ్రమ్ ద ఎర్త్. మనకైనా అయితే మనకు వచ్చే ₹1,00,000 శాలరీ మన ఫ్యామిలీకి వెంటనే పంపిస్తారా? ఈవెన్ మనకి ఇప్పుడు పెన్షన్ కూడా ప్రాపర్ గా రావట్లేదు. కానీ హియర్ మనకి ఏదైనా అయితే మనకు వచ్చే 2.5 lakh ఏదైతే ఉందో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నిమిషాల్లో మన నామినీ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండస్ట్రీవా. మనం స్టార్ట్ చేయబోయేది విత్ ది సపోర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్లీ జీరో ఇన్వెస్ట్మెంట్ తో మనం స్టార్ట్ చేయబోయేది గ్లోబల్ బిజినెస్ ఓనర్ అవబోతున్నాం. మనం ఏమవుతున్నాం అంటే గ్లోబల్ బిజినెస్ ఓనర్ అవుతున్నాం. అదే 24,000 రూపాయలతో మనం ఉన్న ఏరియాలో ఇప్పుడున్న కరెంట్ పాండమిక్ సిచ్యువేషన్ లో మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే విత్ ది సపోర్ట్ ఆఫ్ 24,000 రూపీస్, అది కూడా మన ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేస్తే విత్ ది సపోర్ట్ ఆఫ్ 24,000 రూపీస్ మనం ఉన్న ఏరియాలో ఒక పాన్ షాప్ కూడా పెట్టలేమండి, ఒక ఇడ్లీ బండి కూడా పెట్టలేము. కానీ విత్ ది సపోర్ట్ ఆఫ్ జీరో ఇన్వెస్ట్మెంట్ యు ఆర్ గోయింగ్ టు ఎర్న్ more than 10 lakh rupees per month. This is the potentiality of our project. ఎందుకంటే దీని మీద ఒక క్లారిటీ ఇస్తాను. వరల్డ్ మొత్తానికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్న బెస్ట్ కంట్రీ ఏది వరల్డ్ మొత్తానికి అంటే USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే మనకి ఏదైనా బెస్ట్ ఆపర్చునిటీ కావాలంటే అక్కడికి వెళ్ళి మనం వర్క్ చేసుకుంటాం, అక్కడికి వెళ్ళి డాలర్ సంపాదిస్తాం. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద ఓన్లీ కంపెనీ విచ్ కెన్ క్రియేట్ ఆపర్చునిటీస్ టు US పీపుల్, దట్ ఈస్ ఇండస్ట్రీవా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రపంచాన్ని మొత్తం లీడ్ చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కంట్రీ ఏంటంటే నౌ USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాంటి చోట ఇండియా వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీ హోటల్లో ప్రొవిజన్ స్టోర్ పెట్టలేదండి, ఒక పెద్ద బిజినెస్ ని స్టార్ట్ చేసి అక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంటే యూ కెన్ చెక్ ఇట్ వాట్ ఈస్ ద కెపాసిటీ క్యాపబిలిటీ ఆఫ్ ఇండస్ట్రీ. యూ కెన్ చెక్ ఇట్ అండ్ డిసైడ్. మనం అనుకుంటున్నాం ఇప్పుడున్న కరెంట్ కండిషన్ లో జాబ్ రిక్వైర్మెంట్స్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు లాస్ట్ 2 years గా. నేను ఒక క్లారిటీ ఇవ్వాలి ఈ విషయం మీద. ఎందుకంటే every year in our country, every year many universities producing 1.5 crore professionals to our nation. అంటే మన కంట్రీలో మెనీ యూనివర్సిటీస్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు అంటే లైక్ MBA, MTech, BTech, డిగ్రీ ఇలాంటివన్నీ ఫినిష్ చేసుకొని బయటకు వెళ్ళే వాళ్ళు 1,50,00,000 మంది ప్రొఫెషనల్స్ లో బయటకు వెళ్తుంటే బేసికల్లీ దే ఆర్ ప్రొఫెషనల్స్ బట్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ప్రొఫెషన్. వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ దమ్ యాజ్ అన్ ఎంటర్ప్రైజ్ టు అవర్ నేషన్ విత్ ది సపోర్ట్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ ఇండస్ట్రీవా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వై? బికాస్ ఫ్యూచర్ లో ప్రతి 10 మందిలో ఒక 6 మందికి జాబ్ లాస్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక సర్వే ఆల్రెడీ జరిగింది, జరుగుతుంది, ఫ్యూచర్ లో కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అవబోతుంది. ఎందుకంటే
ఫ్యూచర్ లో ప్రతి 10 మందిలో ఒక 6 మందికి జాబ్ లాస్ అవ్వబోతుంది. ఎందుకు అవ్వబోతుందంటే ఫ్యూచర్ లో మనుషులు వర్క్ చేయరు, హ్యూమన్ బీయింగ్స్ వర్క్ చేయవు, కేవలం రోబోటిక్స్ మాత్రం వర్క్ చేస్తాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం వర్క్ అవుతా ఉంటది. అంటే మిగతా 9 ఏమవుతారు సార్, ప్రతి 10 మందిలో 6 మంది జాబ్ చేస్తా ఉంటారు, మిగతా 9 ఏమవుతారంటే ఆ రోబోట్స్ ఆపరేట్ చేస్తుంటారు, వాళ్ళకి మాత్రమే జాబ్ ఉంటుంది. మిగతా 6 మంది ఏం చేస్తారంటే వాటిని చూస్తూ ఉంటారు. అంటే వాటికి శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాటికి ఛార్జింగ్ పెడితే చాలండి. అంటే ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ విల్ స్వీప్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎంటైర్ ఇండియా, but no need to worry. The only platform which can eradicate unemployment problems, underemployment problems by 2025, that is possible only in direct selling industry, especially in industry of platform. So before Indus Viva, I don't know whether you rich or poor, but after Indus Viva, definitely will become rich and lead a celebrity and king size lifestyle. Thank you so much for giving this wonderful opportunity. Stay home, stay safe. Thank you. Take a right decision in right time. Thank you. Back to Venkat garu. థ్యాంక్ యూ ప్రేమ్ సేన్ సార్. సార్ చెప్పారు క్లారిటీ ఈజ్ పవర్, ఇంప్లిమెంటేషన్ ఈజ్ సూపర్ పవర్. మీరు ఈ రోజు అంటే అద్భుతంగా ప్లాన్ ప్రజెంటేషన్ ఈ కీనోట్ ద్వారా ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు నిర్ణయం గిన తీసుకుంటే అంటే నౌ ఈ మినిట్ ఈ క్షణం అనేది మరలా తిరిగి రాదు. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయము మీ లైఫ్ ను 360 డిగ్రీ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు సార్ చెప్పారు మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, పాసివ్ ఇన్కమ్ వస్తుంది. So all the best. Thank you for your patience listening. Take the right decision. ఇంకా మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ఆస్క్ యువర్ స్పాన్సర్. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేస్తారో వాళ్ళు మీ స్పాన్సర్ అంటారు. దే విల్ గివ్ ద క్లియర్ కట్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ ఆఫ్ 130 people. And also thank you very much Nandu madam, great presentation madam. And also business testimonies super sir, Venkatrao sir and Mamta madam, thank you very much. And wonderful keynote sir, super sir. Thank you very much. With మనము జనగణమనతో మనం భారతీయ సాంప్రదాయ ప్రకారం మనం జనగణమనతో ప్రోగ్రామ్ ను వైండ్ అప్ చేసుకుందాం. స్టే ట్యూన్ విత్ 1 minute జస్ట్ ఆల్ స్టాండింగ్ ఓరియంటేషన్.